ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట సియోన్ గాస్పల్ టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మనతో మాట్లాడటానికి షేక్ నాగూర్ మీరావలి గారు ఉన్నారు. వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేనేమై ఉన్నాను అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనము దైవ సేవకులతో మాట్లాడి మరిన్ని ఆత్మీయమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నారు. నేనేమై ఉన్నాను అనే యొక్క ప్రోగ్రాం ద్వారా మీ యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి తెలియపరిచి క్రైస్తవ జీవితంలో అనేక మంది క్రైస్తవులకి ఒక విశ్వాస మార్గంలో నడవటానికి మీ యొక్క సాక్ష్యం ఉపయోగకరంగా ఉందని భావించి మిమ్మల్ని ఈ విధంగా మీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాను. ముందుగా మీ యొక్క పరిచయం, మీ పేరు, మీ యొక్క ఏ విలేజ్ నుండి వచ్చారు, ఏ గ్రామం నుండి వచ్చారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం మా యొక్క ప్రేక్షకులకి మీరు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. నా పూర్తి పేరు షేక్ నాగూర్ మీరావలి. నేను మహమ్మదీయ కుటుంబంలో జన్మించాను. 1977 మే 31వ తారీఖున కృష్ణా జిల్లా అగినపర్రు గ్రామంలో నేను జన్మించడం జరిగింది. నేను పుట్టిన 5 నెలలకి భయంకరమైన తుఫాను వచ్చింది. ముఖ్యంగా ఆ తుఫాను ప్రభావం వల్ల మరియు సముద్రం ఉప్పొంగి, అంటే ఈ దినాల్లో సునామీ అంటారు, ఆ దినాల్లో సముద్రము ఉప్పెన అంటారు. ఆ దివిసీమ ప్రాంతం అంతా కూడా అనేక గ్రామాలను సముద్రం ముంచివేసింది. దాదాపు 10,000 మందికి పైగా చనిపోయారు. ఆ దినాల్లో నేను కొన్ని నెలల పిల్లవాడిని. సముద్రానికి దూరంగా ఉన్నప్పటికీ మా గ్రామము ఆ తుఫాను ప్రభావం వల్ల చాలామంది చనిపోయారు. అగినపర్రు కూచిపూడి అనే గ్రామానికి దగ్గరలో ఉంటుంది. ఆ తుఫాను ప్రభావం వల్ల మేము కూడా నష్టపోయాము. నేను ఇంటికి పెద్ద కుమారుని. నా తర్వాత మా అమ్మా నాన్నగారికి మరి 2 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. అంటే నాకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. ఆ తర్వాత ఆ తుఫాను ప్రభావంలో చాలా నష్టపోయాం మేము. అగినపర్రు గ్రామం నుంచి గుంటూరు జిల్లా వినకొండ ప్రాంతానికి మా అమ్మ నాన్న తీసుకొచ్చారు. నేను పుట్టిన ఊరు అగినపర్రు, అది కృష్ణా జిల్లా. నేను పెరిగిందంతా కూడా గుంటూరు జిల్లా వినకొండ ప్రాంతం. అక్కడే చదువుకున్నాను. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఐటీఐ గుంటూరులో 2 సంవత్సరాలు చదువుకున్నాను. ఏం చేస్తారు తల్లి గారు, తండ్రి గారు? నాన్నగారు మిషన్ కుడతారు, అంటే టైలర్. ఓకే. వినకొండలో టైలర్. ఓకే. పేరు? మా నాన్నగారి పేరు షేక్ సిలారు, మా అమ్మగారి పేరు షేక్ రహమద్ బి. ఓకే. మీ యొక్క నేమ్స్ కానీ ఇవంతా చూస్తూ ఉంటే ఫుల్ అసలు మొత్తం ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుండి అసలు మీరు ఎట్లా క్రైస్తవంలోనికి రావడానికి అసలు ఏది ప్రభావితం చేసింది మిమ్మల్ని? చిన్ననాటి నుంచి కూడా మా కుటుంబంలో చాలా భక్తి ఉండేది, భక్తి వాతావరణం కూడా ఉండేది. అంటే ఖురాను ఇవన్నీ చదివే వల్ల? అవునండి. ఓకే. మా నాన్నగారు, మేము ముస్లిం కుటుంబం నుంచి నేను వచ్చాను కాబట్టి మేము ముస్లిమ్స్. ఓకే. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా మసీదుకి వెళ్తూ ఉండేవారు. మా నాన్నగారితో పాటు నేను కూడా వెళ్తూ ఉండేవాను. మా నాన్నగారు తీసుకెళ్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా మరి ఆ మసీదుకి వెళ్ళటము, ఆ మసీదులో చెప్పే ఆ మాటలు వినటము, నమాజ్ చేయటము, ఇదంతా జరుగుతూ ఉండేది. దినానికి 5 పూట్ల నమాజ్ ఉంటుంది మాకు. ఫరజ్, జోహర్, అసర్, మొగ్రిబ్, ఈషా అనే 5 పూట్ల నమాజ్ ఉంటుంది. మసీదులో అజా ఇచ్చినప్పుడు బ్రదర్స్ అందరూ కూడా, పురుషులందరూ కూడా మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తారు. సిస్టర్స్ అందరూ కూడా ఇంటి దగ్గరే నమాజ్ చేస్తారు. మా నాన్నగారు దినానికి 5 పూట్ల నమాజ్ చేసేవాళ్ళు. మీరు కూడా వెళ్ళేవాళ్ళ? మా నాన్నగారితో పాటుగా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను చదువుకుంటా ఉండేవాడిని కాబట్టి మా నాన్నగారితో పాటుగా తరచుగా వెళ్ళేవాడిని. ఓకే. తరచుగా వెళ్ళేవాడిని. అక్కడ మసీదులో చెప్పిన భక్తి విషయాలన్నీ కూడా అవి నేను పాటించడానికి ప్రయత్నించేవాడిని. ఓకే. నమాజ్ చేసేటప్పుడు కొన్ని సూరాలు ఉంటాయి, అవి అరబీ భాషలో ఉంటాయి అన్నమాట. అరబీ భాషలో వాటిని మేము నమాజ్ చేసేటప్పుడు వాటిని వల్లించేవారు. మా అమ్మగారు ఇంట్లోనే ఆ సూరాలను నా కంఠస్థం చేయించేవారు. ఆ సూరాల యొక్క అర్థమైతే నాకు తెలిసేది కాదు, కానీ నమాజ్ చేసేటప్పుడు ఎంతో భక్తిగా ఆ సూరాలను వల్లించేవారు. అలాగా నాకు తెలిసిన భక్తి చేస్తూ ఉండేవాడిని. రంజాన్ నెలలో 30 దినాల ఉపవాసం సహజంగా ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు.
నేను చిన్నవాడిని కాబట్టి 30 రోజులైతే నేను ఉండలేదు, కానీ నాకు గుర్తున్నంత వరకు 3 దినాలు మాత్రం నేను ఉన్నాను. అలా తరచుగా ప్రతి సంవత్సరం కూడా ఉంటా ఉండేవారు. మా అమ్మ మా నాన్నగారు అయితే వాళ్ళు ఎక్కువగా ఉపవాసాలు ఉంటా ఉండేవారు. అలాగా ఎంతో భక్తి చేస్తూ ఉండేవారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా చుట్ట, బీడి, సిగరెటు, త్రాగుడు నేను ఎప్పుడు కూడా నాకు అలవాటు లేదనమాట. మా నాన్నగారు ఎంతో భక్తిగా పెంచారు. ఒక చిన్న తప్పు చేసినా మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదనమాట. అంత భక్తిలో పెరిగి క్రైస్తవంలోనికి రావడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి నేను తెలిసిన భక్తి చేస్తున్నప్పటికీ నేను పూజించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు అల్లా అంటారు. ఓకే. అల్లా అంటే అందరికంటే గొప్పవాడని, ఆయన పరలోకంలో ఉన్నాడని, ఆయన పంపించిన ప్రవక్త మహమ్మద్ గారని, ఆయన ద్వారా ఇవ్వబడిన గ్రంథము ఖురాన్ అని మేము నమ్ముతాం. దినానికి 5 పూట్ల నమాజ్ చేయాలి. జీవితంలో కనీసం ఒక్కసారైనా మక్కాను దర్శించాలి. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండాలి. పేదవారిని ప్రేమించి వారికి సహాయం చేయాలి. ఇవన్నీ కూడా మాకు నేర్పించడం జరిగింది. ప్రతి ముస్లిము ఇవన్నీ కూడా పాటించాలి. దాదాపుగా నాకు తెలిసినంత వరకు వాటిలో చాలా వరకు నేను పాటించడం జరిగింది. అయినప్పటికీ నేను ఆరాధించే దేవుడు, నేను పూజించే లేకపోతే నమాజ్ చేసే నా దేవుడు చాలా గొప్పవాడని సంగతి తెలుసు, కానీ ఆ దేవునితో నాకున్న సంబంధము చాలా దూరంగా ఉన్నట్టు అనిపించేది. ఆయన మహా గొప్ప దేవుడు, నేనైతే చాలా చిన్నవాడిని. నా వయసు కూడా చాలా చిన్నది. ఆ దినాల్లో నా అనుభవం కూడా తక్కువే. నేను చేసే ప్రార్థన లేకపోతే దువా, నమాజ్ అల్లాకు చేరుతుందా అని నాకు అనిపించేది. ఎందుకు వచ్చింది ఆ డౌట్ మీకు అసలు? అంటే ఏదైనా మనం భక్తి చేసేటప్పుడు, అది ప్రార్థన కావచ్చు, నమాజ్ కావచ్చు, చేసేటప్పుడు మన ఆత్మకు తృప్తి కలగాలి. ఓకే. నేను చేసే భక్తి లేకపోతే నేను చేసే నమాజు నా ఆత్మకు తృప్తిని కలిగించలేదు. ఆ దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, నేను ఎక్కడో భూమి మీద ఉన్నాను. నా ప్రార్థనకి వినపడుతుందా నాకు అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నేను ప్రార్థన చేసేవాడిని, కానీ నా ప్రార్థనకు జవాబు వచ్చినట్టుగా నాకు అనిపించేది కాదు. నా ఆత్మలో ఏదో వెలితి, నా ఆత్మలో ఏదో శూన్యత నాకు అనిపిస్తూ ఉండేది. నేను అనుకునేవాడిని, నేనంటే చిన్నవాడిని కదా, నాకు ఇలానే అనిపిస్తుందేమో, నాకు వయసు రావాలి, అనుభవం రావాలి, ఆ తర్వాత కానీ ఆ దేవునితో అల్లాతో ఒక నిజమైన సంబంధము కలిగి ఉంటాను, అప్పుడు దాకా వేచి ఉండాలి అనుకుంటా ఉండేవాడిని. అంత మాత్రమే కాదు, నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసిన, ఆలోచింపజేసిన ఒక సంఘటన, అది మరణానికి వచ్చిన సంఘటన. మా బంధువులైన ఒక ఆయన చనిపోవటం జరిగింది. ఓకే. ఆయన చనిపోయినప్పుడు మా అమ్మ నాన్నగారు నన్ను తీసుకెళ్ళటం జరిగింది వాళ్ళ ఇంటికి. ఆ చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, అక్కడ అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇక ఖబరస్థానికి తీసుకెళ్తారు, అంటే సమాధి చేయడానికి తీసుకెళ్తారు. అందరూ అక్కడ ఉన్నారు. చాలా దుఃఖకరమైన వాతావరణం అది. ఆ చనిపోయిన వ్యక్తిని, పెద్ద ఆయన్ని చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, అరే మనిషి జీవితం ఇంతే కదా, మనిషి పుట్టాడు, ఇప్పుడు చనిపోయాడు, చనిపోయిన తర్వాత పరలోకము నరకము 2 ఉన్నాయని మా ఖురాన్ కూడా చెప్తా ఉంది. జన్నత్ और దోజక్ దోబీ హై. అయితే బైబిల్లో ఏదైతే ఉందో ఖురాన్లో అదే ఉంది, పరలోకం, మా పెద్దలు కూడా అదే చెప్పారు. కాబట్టి ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత, ఈ వ్యక్తి చనిపోయాడు కదా, ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత జన్నత్కి వెళ్ళాడా, దోజకు వెళ్ళాడా అనే ఆలోచన నాకు వచ్చింది. నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, నేను చనిపోతాను కదా, అంటే మరణము అనేది వాస్తవం అనేది నా కళ్ళ ముందు కనబడతా ఉంది. ఆ మరణానికి వయసు, కులము, మతము భేదం ఏమీ లేదు. మరణం ఎప్పుడైనా రావచ్చు, ఏ రోజైనా రావచ్చు. ఒకవేళ ఆ మరణము ఆ రోజు నాకు వస్తే నేను ఎక్కడికి వెళ్తాను అన్న ఆలోచన నాకు కలిగింది. ఆ ఆలోచన నాకు నిద్ర పట్టకుండా చేసింది. ఆ రోజు నేను చనిపోతే నా అల్లా దగ్గరికి వెళ్తాను, లేకపోతే జన్నత్కు వెళ్తాను అన్న నిరీక్షణ నాకు లేదు. నా హృదయంలో ఒక భయం కూడా ప్రారంభమైంది. మరణ భయము అంటారు. నేను మరణిస్తే నా దేవుని దగ్గరికి వెళ్ళగలనా అన్న నిరీక్షణ నాకు లేదు, నిశ్చయిత కూడా నాకు లేదు. ఒక భయం నన్ను పట్టుకుంది, ఒక ఆలోచన నన్ను బాగా సతమతం చేసింది. ఈ భూమి మీద ఏదో ఒక రోజు నా చివరి రోజు అవుతుంది. ఎంత సంపాదించినా, ఎంతకాలం జీవించినా అన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే ఆ వ్యక్తిలాగా. నేను చనిపోతాను ఏదో ఒక రోజు, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అన్న భయం నన్ను పట్టుకుంది. బైబిల్లో ఒక మాట ఉంది, అంటే బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది.
జీవితకాలమంతయు మరణ భయమయ్యే దాస్యం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు వారు రక్తమాంసములలో పాలివాడాయను అనే వాక్యం హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఈ లోకంలో ఎన్నో భయాలు ఉన్నప్పటికీ అసలైన గొప్ప భయం ఏమిటంటే మరణ భయం. క్యాన్సర్ అన్నా, ఎయిడ్స్ అన్నా, ఒక సునామీ వస్తుందన్నా, భూకంపం అన్నా మనిషి ఎందుకు భయపడతాడంటే చాలా త్వరగా చచ్చిపోతాడు కాబట్టి అన్ని భయాల కంటే భయంకరమైంది మరణ భయం అన్నమాట. కనుక ఆ మరణ భయం నన్ను పట్టుకుంది. ఆ మరణ భయం నుండి నా మతము కానీ, నా భక్తి ఆచారాలు కానీ నన్ను విడిపించలేకపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తుని కలుసుకునేంత వరకు ఆ మరణ భయం నన్ను ఏలుతానే ఉంది. ఆ మరణ భయం వల్ల మీరు దేవునిలోనికి వచ్చా అంటున్నారు. మీరు మసీదుకి వెళ్ళినప్పుడు కానీ ఆ యొక్క శాంతి కానీ, ఆ యొక్క నెమ్మది కానీ అది మీకు దొరకలేదా? మన ఆత్మలో శాంతి, సమాధానం అనేది అది దేవుడు మాత్రమే, అది కూడా నిజమైన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి మసీదులో ప్రశాంతత ఉంది, కానీ నా హృదయంలో శాంతి లేదు. అంత మాత్రమే కాదు, నేను యథార్థంగా నేను చేసే భక్తి నా ఆత్మకు తృప్తిని కూడా కలిగించలేదు. నాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. అదే మసీదులో కూర్చొని కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేవాడిని. మా అల్లాహ్ ప్రార్థన చేసేవాడిని. అయ్యా, నా హృదయంలో అయితే ఈ బాధ ఉన్నది, ఈ శూన్యత ఉన్నది, ఈ కలవరం ఉన్నది. నేను చనిపోతే మీ దగ్గరికి చేరతా నిశ్చేత నాకు కలగట్లేదు. మీ వద్దకు ఎలా చేరాలి, మీ వద్దకు చేరటానికి ఇదేనా మార్గము, ఇంకేదైనా మార్గం ఉందా అని కూడా నేను ప్రార్థన చేయడం జరిగింది. కానీ నాకైతే జవాబు రాలేదు. నేను అనుకున్నాను, నన్ను నేను సముదాయించుకున్నాను. నేనంటే చిన్నవాడిని, అనుభవం లేనివాడిని, పెద్దవాళ్ళని అడిగి చూద్దామని నేను ధైర్యం చేసి ఒకరోజు మసీదుకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన్ని అడగటం జరిగింది. మీరు చాలా అనుభవం కలిగిన వారండి, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మసీదుకి వస్తూ ఉన్నారు, మీరు ఎంతో అనుభవం కలిగిన వారు. నేనంటే చిన్నవాడిని, నాకు ఒక సందేహం ఉన్నది, మీరు తీరుస్తారా అని అడిగినప్పుడు అడగమన్నాడు. సార్, ఈరోజు నేను చనిపోతే అల్లా దగ్గరికి వెళ్తాను నిశ్చయిత నాకు కలగట్లేదు. ఒకవేళ నా అనుభవం తక్కువేమో, మీరు ఎంతో అనుభవం కలిగిన వారు కదా, ఎన్నో సంవత్సరాలుగా మసీదుకి వస్తా నమాజ్ చేస్తూ ఉన్నారు కదా, మీరు ఈరోజు చనిపోతే అల్లా దగ్గరికి వెళ్ళగలరా, జన్నత్కి వెళ్ళగలరా అని అడిగినప్పుడు ఆయన కూడా యథార్థంగా చెప్పాడు, అయ్యా, చనిపోయిన తర్వాత మన జీవితాన్ని వచ్చి దేవుడు అల్లా త్రాసులో తూస్తాడు. ఆ తోయబడిన దాన్ని బట్టి మన తీర్పు ఉంటుంది. నా తీర్పు ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. అయితే మన ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలను, సూచనలను అవి మనం పాటించాలి. అవి మనము పాటించి మనము యథార్థంగా జీవించినట్లయితే మన తీర్పు అనేది దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నేను చనిపోయిన తర్వాత నా తీర్పు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదని చెప్పాడు ఆయన. అప్పుడు నాకేమనిపించిందంటే, అంటే నేను చిన్నవాడిని కాబట్టి నాకు అలా ఉందనుకున్నాను, కానీ నేను ఎంత పెద్దవాడిని అయినా, నాకు కూడా ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా, ఒకరోజు నాకు కూడా నా పరిస్థితి కూడా ఇంతే, నాకు కూడా నిశ్చయిత కలగదు, చనిపోయిన తర్వాత మాత్రమే నా తీర్పు సంగతి అర్థమవుతుంది అనిపించింది. కానీ నాకు ఏమనిపించిందంటే, చనిపోయిన తర్వాత కాదు, నాకు ఇప్పుడే నా హృదయంలో అనిశ్చయత కలగాలి, నా హృదయంలో శాంతి రావాలి, నేను చనిపోతే ఆ దేవుని దగ్గరికి వెళ్తాను అన్న నిశ్చయత కలగాలి, ఆ దేవునితో నిజమైన సంబంధం నాకు కావాలి అనిపించింది. ఇక మనుషులతో నేను మాట్లాడలేదు, కానీ ఒంటరిగా కూర్చొని, అది మసీదులో కావచ్చు, ఆ తర్వాత మా ఇంటి దగ్గర కావచ్చు, సహజంగా నేను మనుషులతో చాలా తక్కువ మాట్లాడుతూ ఉండేవాడిని. ఒంటరిగా కూర్చొని ఎక్కువగా దేవుని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని, అలాగే నిత్యత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. అలాగా ఆ దేవునితో నేను మాట్లాడటానికి ప్రయత్నించేవాడిని. నా బాధను, నా సమస్యను, నా వేదనను చెప్తూ ఉండేవాడిని. మరి ఆయనకి వినపడుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నా హృదయంలో ఉన్న వేదన బట్టి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. ఒకరోజు మసీదులో నేను ఒంటరిగా ప్రార్థన చేశాను, అంటే అల్లాకే ప్రార్థన చేశాను. అయ్యా, నా హృదయంలో అయితే ఆ శాంతి నాకు దొరకలా, నిశ్చయత దొరకలా, ఆ మరణ భయం పోలేదు. నిజమైన మార్గం ఏమిటో, నిజమైన దేవుడు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఓ దేవా, నీవు నిజమైన దేవుడు అయితే నువ్వు కనపరుచుకోవా, నాతో మాట్లాడవా, నీ మార్గం నాకు చూపించవని ఏడ్చి ప్రార్థన చేసి మసీదులో నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత కొద్ది వారాల తర్వాత
నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. ఎట్లా తెలుసుకున్నారు మీరు నిజమైన దేవుడిని? అంటే ఎవరి ద్వారా అన్న ఇప్పుడు మన క్రిస్టియానిటీలో కనుక చూస్తే కలపత్రాల ద్వారా, లేదంటే రేడియో మెసేజ్ ద్వారా, లేదా ఎవరన్నా వచ్చి డైరెక్ట్గా మీతో చెప్పారా, లేకపోతే మీరే ఎవరి దగ్గరికైనా వెళ్ళారా? ఎట్లా మీరు ఆ యొక్క సమాధానాన్ని పొందుకున్నారు? నిజమైన దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు ఎంతో తృష్ణతో దప్పికతో ఉన్నాను. అలా ప్రార్థించాను. దేవుడు అలా ఏ విధంగా నాకు కనపరుచుకున్నాడో మీకు చెప్తాను. ఓకే. దేవుడు కనపరుచుకునే విధానాలు చాలా విధాలుగా ఉంటాయి. కొందరితో యేసుక్రీస్తు వారు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడి తను తాను కనపరుచుకోవడం జరిగింది. మరికొందరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధ వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడాడంటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ విధంగా ఆయన తన వైపుకు తిప్పుకున్నాడు. అది కూడా ఎలా జరిగింది అంటే అప్పటికే మీకు వాక్యం తెలియదు కదా? నాకేం తెలియదు. ఓకే. నేను మసీదులో ప్రార్థన చేసిన తర్వాత, అంటే మా అలాగే ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసిన కొన్ని వారాల తర్వాత నా స్నేహితుని ఇంటికి వెళ్ళటం జరిగింది. ఓకే. అతనితో పనుండి ఇంటికి వెళ్ళాను. వారు క్రైస్తవులు, అదొక క్రైస్తవ కుటుంబం. నేను వెళ్ళేసరికి నా స్నేహితుడు వారి ఇంట్లో స్నానం చేస్తూ ఉన్నాడు. నేను కూర్చొని ఉన్నాను వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మగారు రేడియో ఆన్ చేసుకొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. బైబిల్లో ఉన్న మాటలను వింటూ ఉన్నారు. ఆ దినాల్లో టీవీ చాలా అరుదుగా ఉంది. టీవీలో రేడియో ఎక్కువగా అందుబాటులో ఉంది. ఆ రేడియోలో దేవుని వాక్యం వింటూ ఉన్నారు. నేను అక్కడే కూర్చొని ఉన్నాను. నా స్నేహితుని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నా స్నేహితుడు వస్తే నేను బయటికి వెళ్ళాలి, ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలనుకున్నాం మేము. నా స్నేహితుడు ఇంకా రాలేదు. నేను కూర్చొని ఉన్నాను. వాళ్ళ అమ్మగారు రేడియోలో వాక్యం వింటూ ఉన్నారు. నేను ఎందుకో మనసు పెట్టాను. ఆ మాటలు వినబడతా ఉంటే కూర్చొని ఉన్నాను. ఏమిటి ఆ మాటలని ఆలకించాను. అలాగా కొద్దిసేపటికల్లా ఆ రేడియోలో ఒక దైవ సేవకుడు, ఆయన ఎవరో నాకు తెలియదు, రేడియో అంటే కనబడ్డు కదా, వినపడ్డాను కనుక ఆ పాస్టర్ గారు మాట్లాడుతున్న మాటలు నాకు వినపడతా ఉన్నాయి. నేను విన్న మాటల్లో ఒక మాట నన్ను ఆకర్షించింది, నా హృదయానికి హత్తుకుంది. ఏంటిదండి? అదేమిటంటే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆ మాటను చాలా హత్తుకుంది. నా హృదయంలో శాంతి లేదు, నెమ్మది లేదు. నా హృదయంలో మరణ భయం ఉంది. నా హృదయం అంతా ఒక రకమైన వేదనతో ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఆ మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, ధైర్యాన్ని కలిగించింది. ఆయన దగ్గరికి వెళ్తే ఆ శాంతి దొరుకుతుందంట అన్న మాట నేను విన్నాను. ఇంతలోకి నా స్నేహితుడు వచ్చేసాడు. నా స్నేహితుడితో పాటు నేను వెళ్ళిపోయాను, బయటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా పనులు ముగించుకొని మరలా మా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు నా స్నేహితుని ఇంట్లో ఆ రేడియోలో విన్న ఆ మాటల్లో ఆ ఒక్క మాట నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ మాట పదే పదే ఆ రోజు నా జ్ఞాపకం వస్తూనే ఉంది. నేను నిద్రపోకముందు ఎన్నిసార్లు ఆ మాట నాకు పదే పదే ప్రభువే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటే నేను చర్చికి వెళ్ళను. చర్చికి వెళ్తే మా ఇంట్లో ఊరుకోరు. కాబట్టి నేను ఎక్కడ విన్నాను? రేడియోలో ఆ మాటలు విన్నాను. నా స్నేహితుని ఇంట్లో ఆయన గురించి తెలుసుకుందాము, ఆయన దగ్గరికి వెళ్తే ఆ శాంతి దొరికిద్దంట. అది నాకు దొరకలేదు ఇంతవరకు, ఆయన ఇస్తాడేమో, ఆయన చెప్పాడు కదా అని ఆ శాంతి కోసము ఆశ కలిగి మరుసటి రోజు కూడా నా స్నేహితుని ఇంటికి వెళ్ళాను. స్నేహితుని కోసం కాదు, రేడియోలో వాక్యం వినటం కోసం. అది కూడా నా దగ్గరికి రమ్మన్నాడు. కాబట్టి నేను విన్నది ఎక్కడంటే నా స్నేహితుని వాళ్ళ ఇంట్లో. అక్కడికి వెళ్ళి ఆ మాటలు విన్నాము. ఓకే. అక్కడ వెళ్ళి ఆ మాటలు వింటే అది ఆయన దగ్గరికి వెళ్ళడంతో సమానం అనుకున్నా నేను. ఓకే. శాంతి దొరికిద్ది అని చెప్పేసి. తెలుసా అసలు అప్పటికి చర్చి ఇట్లా ఉండిద్ది? నాకేం తెలియదు. చర్చి కానీ అసలు ఏం తెలియదు. నాకేం తెలియదు. బైబిల్ ఆ మాట అక్కడ విన్నారు కాబట్టి మళ్ళీ మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. చర్చి తెలియదు, నాకేం తెలియదు. క్రైస్తవులు చుట్టుపక్కల ఉన్నారు కానీ నేను ఎప్పుడు చర్చికి వెళ్ళి ఎరగను, బైబిల్ చదివి ఎరగను, నాకేం తెలియదు. క్రైస్తవ స్నేహితులు ఉన్నారు కానీ వారు కూడా నాకు ఎప్పుడు యేసుప్రభు గురించి చెప్పలేదు. ఓకే. ఆ రేడియో దగ్గర నా స్నేహితుని ఇంట్లో ఆ రేడియోలో విన్న ఆ మాట నన్ను ఆకర్షించింది. ఆ మాటను బట్టి శాంతి కోసము నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ఓకే.
అది కూడా నా స్నేహితునింటికి తరచుగా వెళ్తూ ఉండేవాడిని. అలాగా 2-3 వారాలు వెళ్ళిన తర్వాత అదే టయానికి వెళ్ళేవాడిని. వాళ్ళ అమ్మగారు కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉండేవారు. నా ఆసక్తిని గమనించి వాళ్ళ అమ్మగారు నాకు యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. అయ్యా, మీరు యేసు ప్రభు అంటే ఇష్టపడతారు, మీరు పైగంబర్ అంటారు, ప్రవక్త అంటారు, మీ ఖురాన్లో కూడా రాయబడింది అయ్యా యేసు ప్రభు ప్రవక్త అని. ఆయన కన్యక గర్భాన జన్మించాడు. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఏ పాపం లేనివాడు, పాపుల కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన ఆరోహణమై వెళ్ళాడు, ఆయన మరలా త్వరలో రానై ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయ్యా. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, పరలోకం కూడా ఇస్తాడని ఆమె చెప్పడం జరిగింది. ఓకే, ఆమె సువార్త ప్రకటించడం జరిగింది. ఆ మాటలు విన్నాను, కానీ నేను ప్రభువైన యేసుక్రీస్తుని సంపూర్ణంగా నమ్మడానికి ఇష్టపడలా. కారణం ఏంటంటే ఆ యేసుక్రీస్తుని ఎరిగితే నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నా మతం వేరు, నేను పెరిగిన వాతావరణం వేరు. నేను కోరుకుంది ఒకటే, నాకు ఆయన శాంతిని ఇస్తా అన్నాడు. నాకు ఆ శాంతి కావాలి. ఆయన కంటే కూడా ఆయన శాంతికే ప్రాముఖ్యతనిచ్చాను నేను. కాబట్టి ఆమె చెప్పిన మాటలు విన్నాను, ఆ రేడియోలో మాటలు కూడా విన్నాను. అలా తరచుగా వచ్చి వింటూ ఉన్నాను. మరలా నా భక్తి నేను చేస్తూనే ఉన్నాను. మసీదుకి వెళ్తానే ఉన్నాను, నమాజ్ చేస్తూనే ఉన్నాను. మీ తండ్రి గారితో కలిసి వెళ్తా ఉన్నా? మా నాన్నగారితో పాటు మసీదుకి వెళ్తానే ఉన్నాను. అయితే నాలో మార్పు రాలా, శాంతి నాకు దొరకలా. ఓకే, అప్పటికే ఆ మరణ భయం మాత్రం అంతే ఉంది, కొనసాగుతానే ఉంది. నాలో మరణ భయం కూడా పోలా, శాంతి దొరకలా. నా ఆత్మలో ఇంకా వేదనగానే ఉంది. నాకే జబ్బు లేదు, నాకే కొదువు లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ లేదు ఇంట్లో కూడా. కానీ నా ఆత్మలో మాత్రమే ఆ వేదన, ఆ బాధ, ఆ నిరాశ, ఆ మరణ భయం నన్ను వెళ్తూ ఉంది. ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. సహజంగా మరణ భయం అంటే చాలామంది చనిపోయిన వారిని చూడటానికి భయపడతారు. నాకు ఆ భయం లేదు. ఓకే, చనిపోయిన వారిని చూస్తే అదొక రకమైన భయం ఉంటుంది. ఆ భయం నాకు లేదు. నేను చనిపోయిన తర్వాత నేను జన్నతుకు వెళ్ళాలి, లేకపోతే నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా దేవునితో ఉండాలి. నేను ఉండగలనా అంటే చనిపోయిన తర్వాత జీవితాన్ని గూర్చిన నిరీక్షణ లేదు. అది భయం అన్నమాట. ఎవరైనా చనిపోయారని తెలిస్తే నా మనసుకి ఇలా అనిపించేది, నన్ను ఒక వ్యక్తి తొందర పెట్టినట్టుగా నా ఆత్మ నన్ను తొందర పెడతా ఉండేది. ఫలానా వ్యక్తి చనిపోయాడంట, వెళ్ళి చూడిపో అనిపించేది నాకు తెలియకుండానే. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియపోయినా వెళ్ళి చూసేవాడిని. చూసి వచ్చిన తర్వాత మరలా తీవ్రంగా ఆలోచించేవాడిని, మరణం ఎంత వాస్తవమో. ఎప్పుడైనా మరణం రావచ్చు, ఏ రూపంలో అయినా మరణం రావచ్చు. అయ్యో, నేను మరణిస్తానే ఏదో ఒక రోజు, నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను. అలాగా తరచుగా ఎవరైనా చనిపోయారంటే నాకు వెళ్ళాలనిపించేది. చిన్న వయసే వెళ్ళాలనిపించేది. వెళ్ళి చూసి వచ్చేవాడిని, మరలా ఆలోచించేవాడిని. అలాగా నేను సతమతమవుతున్న దినాలవి. అదే దినాల్లో ఈ యేసు ప్రభు గురించి నేను రేడియోలో వింటూ ఉన్నాను, వెతుకుతూ ఉన్నాను. అంతే, మొదట ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాను, ఆ మాటలు వింటూ ఉన్నాను, అలా వెతుకుతూ ఉన్నాను. కానీ నా ఆత్మకైతే శాంతి నాకు దొరకలా. నా ఆత్మలో ఆ మరణ భయం కూడా తొలగల. ఓకే, అది 1993 సంవత్సరము డిసెంబర్ 31వ రోజు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను వినుకొండలో. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దినాలవి. 31st అంటే సంవత్సరానికి చివరి రోజు. ఇక మరుసటి రోజు జనవరి 1 కొత్త సంవత్సరం. అందరూ ఎలాగుంటారు? హ్యాపీగా ఉంటారు. ఆ కొత్త సంవత్సరం కోసం ఆ నైటే సిద్ధపడతారు సెలబ్రేట్ చేసుకోవడానికి. నా స్నేహితులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నాకు ఆ సంతోషం లేదు. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైనవి ఏవి కూడా నాకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. నా ఆత్మలో పట్టజాలని వేదన ఆ రాత్రి నేను అనుభవించాను. అప్పుడు చాలా నిరాశతో నేను ఒంటరిగా కూర్చొని దిగులుతో ఉన్న సమయంలో ప్రభువు నాతో ఇలా మాట్లాడుతున్నట్టు అనిపించింది. మాట్లాడటం అంటే నేను కొన్ని నెలల క్రితము నేను విన్న వాక్యము తరచుగా ప్రభు నా జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కానీ నాకు దొరకలా. ఆ రాత్రి కూడా అదే మాట నాకు మరలా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగానే అప్పుడు నోరు విప్పి ఇలా నేను చెప్పాను. అక్కడ ఎవరూ లేరు, కానీ నేను సంభాషిస్తున్నాను. ఎవరు నాతో మాట్లాడుతున్నట్టుగా ఉంది.
అదృశ్యమైన వ్యక్తి. నేను ఆయనతో మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన ప్రభువు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆయనగా నన్ను పిలుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ దగ్గర రమ్మన్నారు కదయ్యా, నేను మీ దగ్గరికి వచ్చాను కదా, మీ చుట్టే తిరుగుతున్నాను కదా కొన్ని నెలలుగా, మీరు నాకు శాంతి ఇవ్వలేదు కదా, నాకు దొరకలేదు కదా అన్నాను నేను. అప్పుడు మరలా ఆయన నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఈ రాత్రి వస్తావా, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అప్పుడు మరలా ఏమన్నానంటే, ఎన్నిసార్లు వచ్చాను మీరు నాకు ఇవ్వలేదు, ఈ రాత్రి చివరి రాత్రి, నాకు చివరి రోజు, ఈ రోజు మీరు నాకు ఆ శాంతిని ఇవ్వకపోతే నేను ఇంకెన్నడూ మీ దగ్గరికి రాను అని చెప్పాను. అలా చెప్పిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నేను నా స్నేహితుని ఇంటికి వెళ్ళానండి. ఓకే. అది 1993 డిసెంబర్ 31వ రోజు. ఆ దినాన్ని నేను మర్చిపోలేను. నా స్నేహితుని ఇంటికి వెళ్ళాను. రేడియో ఆన్ చేయబడింది. వారందరూ పనులు చేసుకుంటున్నారు. వాక్యము వారు వింటూ ఉన్నారు, అంటే పనులు చేసుకుంటానే. నేను వెళ్ళాను, కూర్చున్నాను, వాక్యం వింటున్నాను. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఆ రాత్రి ఎక్కడ ఉంటాడంటే దేవుని మందిరానికి వెళ్తాడు. వారు వినకొండలో భక్సింగ్ గారి సహవాసానికి, సియోను ప్రార్థనా మందిరానికి వెళ్తారు వారి కుటుంబం అంతా. వారందరూ రెడీ అవుతూ ఉన్నారు. నేను వెళ్ళాను, కూర్చొని ఆ మాటలు వింటూ ఉన్నాను. ఆ రేడియోలో దేవుని వాక్యం వినబడుతూ ఉంది. అది ప్రేమధార అనే కార్యక్రమము, విశ్వ అని వారిది. దైవ సేవకులు జోషి గారు, ఆయన ఎవరో నాకు తెలియదు అప్పుడు. ఆ తర్వాత నాకు తెలిసింది, దైవ సేవకులు జోషి గారు దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. నీ పాపాలు ఒప్పుకున్నావా అని ఆయన అడుగుతున్నాడు. నేను పాపిని అన్న గ్రహింపు నాకు కలగట్లేదు అంతవరకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చుట్టా, బీడీ, సిగరెటు, త్రాగుడు, వ్యభిచారము నేను ఎప్పుడు చేయలేదు. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో భక్తి వాతావరణం, భక్తిలోనే జీవించాను. కానీ బాహ్య సంబంధమైన ఈ పాపాలతో నాకు పని లేదు, ఒప్పుకోవాల్సిన అవసరం లేదనుకున్నా. నేను ఒక నీతిమంతుడిని, మంచివాడిని అనుకున్నాను. అలా అనుకోవటానికి ఇంకో కారణం కూడా ఉంది. మసీదుకి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు కూడా నేను ఎంతో గౌరవించేవాడు. మంచి కుర్రవాడు అనేవారు. అందరూ మంచివాడు అంటూ ఉంటే నేను మంచి పనులే చేస్తాను సాధ్యమైనంత వరకు, ఎవరికి నేను హాని చేయలేదు కనుక నేను మంచివాడిని అనుకున్నాను. అందరూ పాపం చేసిన వారే, నీవు కూడా పాపివే, నీ పాపాల కొరకు ఆయన సెలువులో చనిపోయాడు అని చెప్తా ఉంటే అది నాకు చాలా కొత్తగా అనిపించింది. రెండోది, యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రావటం కాదు, ఆ యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోవాలి. నీ సొంత రక్షకునిగా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఆ రెండు మాటలు చాలా కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. నేను పాపిని, నేను కూడా పాపినే అంట. రెండోది, నేను ప్రభు దగ్గరికి రావటం కాదు, ఆయన దగ్గరికి రావటం కాదు, ఆయన్ని నా హృదయంలో చేర్చుకోవాలట. నా హృదయంలోకి రమ్మని నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. ఆ రెండు మాటలు చాలా కొత్తగా ఉన్నాయి. అప్పుడు ఏదో తెలియని దుఃఖము నన్ను ఆవరిస్తూ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు నడిపించు. నేను పాపిని అన్న గ్రహింపు నాకు కలుగుతూ ఉంది. ఏదో తెలియని దుఃఖం నన్ను ఆవరిస్తూ ఉంది. ఆయన వాక్యం చెప్తానే ఉన్నాడు, చెప్పుకుంటా పోతూ ఉన్నాడు. నా మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంది. మా అమ్మ నాన్న జ్ఞాపకం వస్తున్నారు, ముస్లిం సమాజం జ్ఞాపకం వస్తూ ఉంది. ఒకవేళ నేను పూర్తిగా ఈయన నమ్ముకుంటే మరి నా ఇంట్లో వాళ్ళు ఏమంటారేమో, సమాజం ఏమంటుందేమో అన్నీ అనేక రకాల ఆలోచనలు నాకు కలుగుతూ ఉన్నాయి. అలా ఆలోచిస్తూనే ఉన్నాను. మరల వాక్యం పైన మనసు పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట నన్ను బలంగా తాకింది. పరిశుద్ధ గ్రంథంలో ఉంచి సామెతలు అనే గ్రంథం ఉంటుంది, 29వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఒకప్పుడు సత్యము తెలియక, నిజమైన మార్గం ఏమిటో తెలియక సతమతమవుతూ వచ్చాను. ఆ రోజు స్పష్టంగా సత్యాన్ని గ్రహించాను. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో గ్రహించాను. ఆ గ్రహింపు నాకు కలుగుతూ ఉంది. ఆయన ద్వారా నేను నిత్యజీవమని నాకు అర్థమవుతూ ఉంది. ఆయన్ని కానీ నేను త్రోసివేస్తే నేను నిత్య నరకం తప్ప ఇక దేనికి నేను పాత్రుని కాదని కూడా నా గ్రహింపు కలుగుతూ ఉంది. కనుక ఆ గద్దింపు మాట నా హృదయాన్ని బలంగా తాకింది. ఇక ఆయన ఏదో కొన్ని మాటలు చెప్పాడు కానీ ఇక నా మనసుకి ఎక్కలేదు. ఆయన ప్రార్థన చేసి ముగించేశాడు కార్యక్రమము. రేడియో వాళ్ళు ఆఫ్ చేసేశారు. నేను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఒక బలమైన ప్రేరేపణ, ప్రార్థన చేసుకోవాలని మనసు నాకు కలుగుతాం. ప్రార్థన అంటే నాకు కొత్త ఏం కాదు.
మసీదులో నమాజ్ చేస్తాం, మేము నమాజ్ అయిన తర్వాత దువా అంటాము. నేను ఒంటరిగా కూర్చొని ఆ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని అల్లాకి. ఎట్లా ఉంటుంది ఇప్పుడు మసీదులో ప్రార్థన చేస్తా ఉన్నాను, అది మామూలుగా ఇప్పుడు మనం ప్రార్థన చేసినట్టే చేస్తారా, లేకపోతే ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా? అంటే నమాజ్ అంటారు కదా, నమాజ్ అనేటప్పుడు ఒక క్రమములో దాన్ని లెగవటము, కూర్చోవటము, మోకరించటము చేస్తారు. ఓకే. అలా చేస్తా అరబ్బీ భాషలో ఉన్న సూరాలను భక్తిగా వల్లిస్తారు. ఓకే. అయితే ఆ నమాజ్ అయిన తర్వాత మళ్ళీ ఒంటరిగా వ్యక్తిగతంగా మన బాధలు, మన సమస్యలు, మన కష్టాలు దేవునికి చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం అలా చెప్పొచ్చు అనమాట. ఓకే. అది నాకు అలవాటే. ఓకే. ఆ విధంగా నా మనసులో ఆ మాటలు విన్న తర్వాత రేడియోలో ప్రార్థన చేసుకోవాలనే బలమైన ప్రేరణ కలుగుతూ ఉంది. నా స్నేహితునికి చెప్పాను, అయ్యా ఎందుకో ఈ మాటలు విన్న తర్వాత నాకు ప్రార్థన చేసుకోవాలని మనసు కలుగుతూ ఉంది అన్నప్పుడు నాకు ఒక గది చూపించాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఆ గదిలోకి వెళ్ళి చేసుకోపో అన్నాడు. చర్చికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి నాకు ఆ గది చూపించాడు. నేను వెళ్ళాను, ఆ గదిలో మోకరించాను. మోకరించి ఇప్పుడు నేను అల్లాహ్కి ప్రార్థన చేయట్లా, యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఓకే. ఎందుకంటే ఆ రాత్రి ఆయనతో మాట్లాడాను, ఆయన నాతో మాట్లాడాడు. ఈ రాత్రి చివరి రాత్రి, ఈ రాత్రి మీరు నాకు శాంతినిస్తే, ఇవ్వకపోతే నేను ఎప్పుడు మీ దగ్గరికి రానని చెప్పాను. ఈ రాత్రి మీరు ఇస్తా అన్నారు, మీ దగ్గరకు వచ్చాను. ఈ మాటలు విన్న తర్వాత నాకు అర్థమవుతూ ఉంది, అందరూ పాపం చేసిన వారే అట, నేను కూడా పాపినేనట. మరి నేను ఏదైనా పాపం చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను మీ దగ్గరికి రావటం కాదట, మీరు నా హృదయంలోకి రావాలట. నా హృదయంలోకి వస్తారా? నాకు ఆ శాంతిని ఇస్తారా? నాలో ఉన్న మరణ భయం తీసేస్తారా? నేను చనిపోయిన తర్వాత నాకు ఆ మోక్షాన్ని ఇస్తారా అని అడుగుతూ ఉన్నాను. అదే ప్రార్థన. అలా చేస్తుండగానే నేను ఒక్కసారిగా నేను ఎంత ఘోర పాపినో అన్న గ్రహింపు నాకు కలిగిందండి. అప్పుడు దాకా నేను పాపిని కాదు, ఏ అలవాట్లు లేవు, లోక సంబంధమైనటువంటి ఏవి నాకు లేవు అనుకున్న వాళ్ళు మీ పాపాలు ఏందో ఆ రాత్రి తెలిసింది. నాకు తెలిసింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది 91వ కీర్తనలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి అంటాడు. నేను క్రియల్లో పాపం చేయకపోవచ్చు, కానీ నా ఆలోచనలో, నా ఉద్దేశాల్లో నేను చేసిన పాపాలు ఉన్నవి. అంటే అవన్నీ నేను చెప్పలేను, కానీ నేను ఘోర పాపిని అన్న సంగతి ఆ సమయంలో నాకు అర్థమైంది. నేను ఆయన సన్నిధిలో మోకరించాను, ఆయన నా ముందు ఉన్నాడు. నా కంటికి కనబడకపోవచ్చు, కానీ ఆయన ప్రసన్నతని అనుభవిస్తున్నాను. నేనెంత ఘోర పాపినో అన్న గ్రహింపు నాకు కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక పని ఏమిటంటే, ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పిస్తాడు. అది పాస్టర్ గారు ఒప్పించేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపిని ఒప్పిస్తాడు, తాను పాపినని గ్రహింపునిస్తాడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడనే గ్రహింపు కూడా ఇస్తాడు. కాబట్టి నేను ఎంత ఘోర పాపినో అర్థమైంది, యేసుక్రీస్తు ఎంత గొప్ప పరిశుద్ధుడో కూడా నా గ్రహింపు కలిగినప్పుడు, పాపినైన నేను పశ్చాత్తాపంతో నేను ఒప్పుకుంటా, ప్రభు పాదాల మీద, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాదాల మీద పడి నా హృదయంలోకి ఆహ్వానించాను, నా జీవితానికి అప్పగించాను. ఆ రాత్రి మీరు అక్కడే ప్రార్థన చేసుకున్నారు మీ పాపాల నిమిత్తం. ఓకే. ఆ తర్వాత వాళ్ళతో పాటు కలిసి ఏమన్నా చర్చికి వెళ్ళారా? ఆ రాత్రి జరిగిన సంఘటన అది. అయితే ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందంటే, నా హృదయంలో ఉన్న భారమంతా తొలగిపోయింది. ఓకే. నా హృదయంలో ఉన్న మరణ భయమంతా తొలగిపోయింది. మీ ప్రశ్నకు సమాధానం దొరికిన రాత్రి చెప్పనా సత్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని ఆ రాత్రి నా స్నేహితుని గదిలో నేను అనుభవించాను. ఓకే. నాలో ఉన్న ఒక పాప భారం అంటారు దాన్ని, ఆ పాప భారం తొలగిపోయింది. నా ఆత్మలో ఉన్న శూన్యత తొలగిపోయింది. నాలో ఉన్న మరణ భయం తొలగిపోయింది. ఆ సంఘటన జరిగి 32-4 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు కూడా నా హృదయంలో ఆ శాంతి చెరగలేదు. ఆ చెప్పనా సత్యమైన సంతోషము, శాంతి, సమాధానం నేను ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నాను. ఈరోజు నేను చనిపోతే నా ప్రభువుతో ఉంటాను, ఆ పరలోకంలో ఉంటాను అన్న నిశ్చయిత నాకు ఉంది. ఈరోజు కూడా ఉంది. నేను ఎప్పుడూ డౌట్ పడలేదు. ఇక ఆ రోజు నుంచి ఆ దేవుడు ఎక్కడో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, ఆయన నాతో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నాను. ఒక తండ్రి దగ్గరికి వెళ్తున్నట్టుగా. ప్రార్థన అంటే ఒక తండ్రితో మాట్లాడటం అనమాట. ఆ రోజు నుంచి ఆయనతో నిజమైన సంబంధాన్ని నేను కలిగి ఉన్నానండి.
అది నా జీవితానికి ఎంత అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది. ఆ రాత్రి మీరు దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నారు, దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ తర్వాత మీ లైఫ్ ఏంటి? ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు, నా కుటుంబం గురించి నేను ఆలోచించాను, మా యొక్క కులం కాదు, మా తల్లిదండ్రులు ఏమంటారో అని ఆలోచించన్నారు. అప్పుడు ఆ తర్వాత మిమ్మల్ని ఎట్లా దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు వాళ్ళు? మీకు ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమీ పెట్టలేదా? నేను ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, అంటే ఆ రాత్రి నేను ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడిన తర్వాత నా బ్రతుకు పూర్తిగా మారిపోయిందండి. నా ఆలోచన విధానం మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల, ఆయన సన్నిధి పట్ల గొప్ప ఆసక్తి నాలో కలిగింది. రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఈ ఆసక్తి ఉంటుంది. అయితే మరి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, అందుకని నా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా స్నేహితునితో పాటుగా, వారి కుటుంబంతో పాటుగా రహస్యంగా చర్చికి వెళ్ళేవాడిని. ఇది ఆ బ్రదర్ ఏ చర్చికి అయితే వెళ్తున్నారో ఆ చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఓకే. మళ్ళీ మసీదు కూడా వెళ్తూ ఉండేవాడిని. ఇట్లా సండే చర్చికి వెళ్ళేవాళ్ళు, మామూలు మసీద్ మీ ఫాదర్తో మసీదు కూడా వెళ్తూ ఉండేవాడిని. మసీదుకి వెళ్ళిన తర్వాత, అంటే మసీదుకి ఎందుకు వెళ్తున్నానంటే, మా అమ్మా నాన్నగారికి, ముస్లిం సమాజానికి తెలిస్తే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికి తెలియకుండా, అంటే మొదట మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఉన్నాను. అందుకనే మసీదుకి వెళ్తూ ఉండేవాడిని. అయితే మసీదుకి వెళ్ళిన తర్వాత కేవలము ఆచారంగా నమాజ్ చేసేవాడిని. చివరిలో వ్యక్తిగతంగా దువా చేస్తాం కదా, ఆ టైంలో నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేసేవాడిని. ఆ యేసు క్రీస్తు గురించి ఇతరులకు కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు నా జీవితంలో వచ్చిందండి. ఓకే. నా ఇంట్లో తెలిసిపోయింది. మీరు చెప్పారా లేకపోతే ఎవరి ద్వారా ఆయన తెలిసిందా? అంటే మా నాన్నగారికి కొంత అనుమానం వచ్చింది, ఎవరో చెప్పారు. కానీ మా నాన్నగారు నన్ను అడగలేదు, మా అబ్బాయి ఎందుకు వెళ్తాడు అనుకున్నాడు. కానీ ఎలా తెలిసిపోయిందంటే, అది రాత్రికాల సమయము, సుమారు 7 గంటలు కావస్తూ ఉంది. మా నాన్నగారు టైలర్ కాబట్టి ఆయన మిషన్ కుడుతున్నారు, అప్పుడు కూడా మిషన్ కుడుతూ ఉన్నారు. నాకున్న స్నేహితుల్లో అనేకులు క్రైస్తవులు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నేను నా క్రైస్తవ స్నేహితుల్లోనే చాలామంది మారుమనసు పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. వినకొండలో ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్స్లో ఏసన్న గారి మీటింగ్ జరుగుతూ ఉంది. ఏ సంవత్సరం అండి అది? దాదాపుగా 94 అనుకుంటాను, 1994. మీ వయసు అప్పుడు ఎంత ఉండేది? నేను 1993 డిసెంబర్ 31 రాత్రి నేను రక్షణ పొందినప్పుడు నాకు 17 సంవత్సరాల వయసు. ఓకే. నా 17వ ఏట మారుమనసు పొందాను. ఇక 94వ సంవత్సరం అంటే 18 జరుగుతూ ఉండొచ్చు. అప్పుడు నా క్రైస్తవ స్నేహితులకి నేను సువార్త చెప్పేవాడిని. వాళ్ళు చర్చికి వెళ్ళేవారు కాదు చాలామంది వాళ్ళల్లో. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళేవారు కానీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ స్నేహితులు కొంతమంది సువార్త చెప్పి మనమందరం కలిసి ఆ మీటింగ్స్కి వెళ్దామని చెప్పాను. నేనే మీ దగ్గరకు వస్తాను, అందరం కలిసి ఆ మీటింగ్స్కి వెళ్దామని నేను వాళ్ళకి చెప్పాను. 94లో వాళ్ళు ఏం చేశారు, బైబిల్ను పట్టుకొని మా ఇంటికి వచ్చేసారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటే వాళ్ళు మా ఇంటికి దగ్గరికి వచ్చారు. ఓకే. మా నాన్నగారిని అడుగుతున్నారు, మీ అబ్బాయి గారు ఉన్నారా అంటే, మా అబ్బాయి భోజనం చేస్తున్నాడయ్యా, బైబిల్ పట్టుకొని వచ్చారు, మా నాన్న కొంచెం అనుమానం ఉంది, ఎక్కడికి వెళ్తున్నారయ్యా అన్నాడు. మీ అబ్బాయి అక్కడ ఏదో మీటింగ్ జరుగుతున్నాయి, క్రైస్తవ మీటింగ్స్, మా మీటింగ్స్ మీ అబ్బాయి రమ్మన్నాడు అంటే. అబ్బాయి రమ్మంటుంది ఆ మీటింగ్స్కి అంటే, మీ అబ్బాయి చర్చికి వస్తున్నాడండి అన్నారు. స్నేహితుల ద్వారా మీ నాన్నగారికి ఒక క్లారిటీ వచ్చింది. ఇక మా నాన్నగారు ఎక్కడలేని కోపం వచ్చింది, వాళ్ళని తిట్టి పంపించాడు. మా అబ్బాయి రాడని చెప్పి తిట్టి పంపించాడు. ఇక నేను లోపల భోజనం చేస్తున్నాను, నాకు భయం వేస్తూ ఉంది తెలిసిపోయిందని. ఇక మా నాన్నగారు నా దగ్గరికి వచ్చేసి ఎడాపెడా తిట్టడం ప్రారంభించాడు. గట్టి కేకలేస్తూ ఉన్నాడు. మా అమ్మగారు ఒక ఏడవటం ప్రారంభించారు. ఏరా మమ్మల్ని మోసం చేస్తావా, నువ్వు స్నేహితుల దగ్గరికి అని చెప్పేసి, బయటికి అని చెప్పేసి నువ్వు చర్చికి వెళ్తున్నావా, నువ్వు ఆయన నమ్ముకున్నావా ప్రవక్తని అని చెప్పడం ప్రారంభించి గట్టిగా అరుస్తున్నాడు. నీ ఎందుకు వెళ్తున్నావురా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వెళ్తున్నావు అన్నప్పుడు నేను ఇక ధైర్యం చేసి ఇక మా నాన్నగారికి చెప్పాను, నాన్న నేను నీతో పాటు చిన్నప్పటి నుంచి మసీదుకి వస్తూ ఉన్నాను కదా, ఆ మసీదులో పొందినటువంటి ఆనందము, శాంతి, నా హృదయంలో ఒక రకమైన మరణ భయం ఉండేది, అది మసీదులో నాకు ఆ విడుదల రాలేదు. ఇలాగా నా స్నేహితుని వాళ్ళ ఇంట్లో ఆ మాటలు రేడియోలో విన్నాను. కొంతకాలం నేను నా స్నేహితుని ఇంటికి వెళ్ళాను. ఒక రాత్రి ఇలా ప్రార్థించినప్పుడు యేసుప్రభుకి నా హృదయంలో ఇంత గొప్ప ఆనందం కలిగింది, ఈ మార్పు కలిగింది అని చెప్పినప్పుడు మా నాన్నగారు నమ్మలేదు. నమ్మకపోగా నన్ను గట్టిగా తిట్టాడు.
ఇదంతా మోసం చేశారో ఎవరో నిన్ను, ఈసారి నువ్వు కానీ ఆ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా నీ కాళ్ళు చేతులు ఎరగదీస్తానని భయపెట్టాడు మన ఓకే. మా అమ్మగారు గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. ఇక అందరూ పడుకున్నారండి, నాకు నిద్రపట్టలేదు. ఆ రాత్రి మా ఇంటి పైకి వెళ్ళా, డాబా అండి, డాబా పైకి వెళ్ళి అందరు నిద్రపోయారు. నేను మోకరించి ఏడ్చి యేసయ్యకి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఏదో తెలుసు మీటింగ్కి వెళ్ళా మీరు? ఇక వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. ఇక వెళ్ళకపోగా ఆ రోజు నుంచి ఇక చర్చికి వెళ్ళటానికి నాకు అవకాశం లేదు. ఓకే. బయటికి పంపించలే? బయటికి కూడా వెళ్ళటము చాలా కష్టమైపోయింది. కాలేజీకి మాత్రమే వెళ్ళి రావాలి. అది కూడా కాలేజీకి వెళ్ళి ఆలస్యం అయితే మా నాన్న ఒప్పుకునేవాడు. ఓకే. నా మీద నిఘా ఉండేది. అయితే ఆ రాత్రి నేను ఒక ప్రార్థన చేశానండి. మా ఇంటి పైన ప్రార్థన చేశాను. ఒక యేసయ్యకి ప్రార్థన చేశాను. యేసయ్య, నా ఇంట్లో తెలిసిపోయింది, ఇప్పటివరకు అయితే నేను చర్చికి వెళ్తున్నాను, కానీ ఈరోజు తెలిసిపోయింది, నా పరిస్థితి ఏందయ్యా? మరి మా అమ్మ నాన్న ఒప్పుకోరు కదా, నా భవిష్యత్తు ఏమిటి? నన్ను ఎందుకో ముస్లిం కుటుంబంలో పుట్టించావు, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినట్టయితే నాకు ఇబ్బందులు ఉండేవి కాదు కదా అని ఏడుస్తూ ఉన్నా. ఓకే. అప్పుడు ప్రభు నాతో ఇలా మాట్లాడుతున్నట్టు అనిపించింది. నాకు ఏ కళా దర్శనం రాలేదు, కానీ ప్రభు నాతో ఇలా మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు నాతో మాట్లాడాడు తన ఆత్మ ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను ఎంతో ప్రేమించాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాను, నేను నీ కొరకు ఎంతో త్యాగం చేశాను, నా రక్తంగా వచ్చాను, నా ప్రాణం పెట్టాను, నేను నీ కొరకు ఎంతో శ్రమ పడ్డాను, నా కొరకు నువ్వు ఏం శ్రమ పొందావు, ఎందుకు ఈ విధంగా ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, నేను నీకు తోడై ఉంటాను, ధైర్యంగా ఉండన్నాడు. ఓకే. ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు నాకెంతో ధైర్యం అనిపించింది. ఒక తీర్మానం చేసుకున్నాను, దేవుని సన్నిధిలో ఒక ప్రమాణం కూడా చేశాను. యేసయ్యా, దయచేసి ఇలా ప్రార్థించినందుకు క్షమించండి, నీ చిత్తాన్ని బట్టే నన్ను ఈ ముస్లిం కుటుంబంలో పుట్టించావు, నన్ను ఏర్పరచుకున్నావు ఈరోజు, అయితే నీ కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను, నా ప్రాణమైన పెడతాను, నన్ను ఎంతగా ప్రేమించావు, నా కోసం ప్రాణం పెట్టావు, అయితే నేను కడ వరకు మీకోసం నిలబడటానికి నాకు శక్తిని ఇవ్వండి, నాకు ధైర్యాన్ని ఇవ్వండి, నీ కృప నాకు దయచేయండి అని ప్రార్థన చేశానండి. ఆ రోజు నుంచి ఒక బలమైన దైవిక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఆవరించడం జరిగింది. నాలో ఉన్న ఒక రకమైన పిరిగితనం తొలగిపోయిందండి. ఆ రోజు నుంచి ప్రభువుకు సాక్షిగా బ్రతకడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. నన్ను మార్చడానికి మా నాన్నగారు చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు నేను ప్రభుని ఎరిగానని అందరికీ తెలిసిపోయింది. ఓకే. మసీదులో వాళ్ళకి తెలిసిపోయింది, పెద్దలకు తెలిసిపోయింది. ఇప్పుడు మసీదులో ఇప్పుడు ముస్లిమ్స్కి కనుక మారాడు అని తెలిస్తే వెలేస్తారంటగా, నిజమేనా? నిజమేనండి. నేను ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత, నా ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత, మా నాన్నగారు నన్ను మరలా మసీదుకి తీసుకెళ్ళటానికి, మరలా నన్ను ఒక ముస్లింగా నన్ను మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. మసీదుకి తీసుకెళ్ళాడు, మసీదులో నన్ను కూర్చోబెట్టారు. నన్ను మత పెద్దలందరూ ఎన్నో ప్రశ్నలు వేశారు. నా అనుభవం చిన్నది, నా వయసు చిన్నదే, వారు వేసిన అనేక ప్రశ్నలకి నేను సమాధానం ఇచ్చాను. మరీ ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తులో నేను ఏమి అనుభవించానో, ఆయన నాకు ఇచ్చిన రక్షణ, నాకు ఇచ్చిన శాంతి, దాని గురించి నేను వాళ్ళకి సాక్ష్యం ఇచ్చాను. మసీదులో ఏదైతే నాకు దొరకలేదో యేసు ప్రభులో నేను పొందుకున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు నా మాటలు వినడానికి ఇష్టపడలా. ఇక నన్ను తిట్టారు, మా నాన్నగారిని కూడా తిట్టారు. వాళ్ళు ఈ యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే ఇద్దరికి డిస్కషన్ జరుగుతూ ఉంది. మా నాన్నగారికి కోపం వచ్చింది. ఆయన మిషన్ కుడతా ఉన్నాడు, నేను కూర్చొని ఈ మాటలు చెప్తా ఉన్నాను. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఏరా నీవు నీ క్రైస్తవులందరూ మోక్షానికి వెళ్తారు, ఇంతమంది ముస్లిమ్స్ వీరందరూ కూడా నమాజ్ చేసే వాళ్ళందరూ నరకానికి వెళ్తారా అని ఆ కత్తెర తీసుకుని వచ్చి, ఆ మిషన్ టైలరింగ్ చేసే కత్తెర ఉంటుంది కదా, ఆ కత్తెర తీసుకుని వచ్చి వెంటనే పొడవపోయాడు. హఠాత్ సంఘటన అనమాట అది. నా పని అయిపోయింది అనుకున్నాను. మా అమ్మగారు గమనిస్తూ ఉన్నారు, వెంటనే నన్ను అలా నెట్టేశారు. మీకు అంత ధైర్యం వచ్చింది ఆ టయానికి? ఇంకా ప్రభువే నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. ఓకే. ఎందుకంటే సత్యం అది, ఆ సత్యం చెప్పాను నేను. ఓకే. మసీదులో ఉన్న పెద్దలకు కూడా నా సాక్ష్యాన్ని చెప్పాను. నేను ఎప్పుడు చర్చిలో చెప్పలేదు అప్పటికి, కానీ మసీదులో చెప్పాను. ఓకే. ఏమనలేదా వాళ్ళని తిట్టారు, వాళ్ళు నన్ను హేళన చేశారు, నన్ను ఇబ్బంది పెట్టి ఎన్నో మాట్లాడినారు. వీడు పాడైపోయాడు, ఎవరో పాడు చేశారు, మోసం చేశారు, మేము చెప్తే వినేటట్లేడు, ఓకే, మీ అబ్బాయిని మీరే బాగు చేసుకోండి నన్ను మా నాన్నగారు తిట్టి మమ్మల్ని పంపించేశారు, మసీదు నుంచి బయటికి పంపించేశారు. తర్వాత మళ్ళీ వెళ్తే రానిచ్చారా? ఆ తర్వాత ఏమైందంటే నేను వెళ్ళలేదు ఇక మసీదుకి. ఓకే.
మా నాన్నగారు మసీదుకి వెళ్తానే ఉన్నారు. ఓకే. అయితే మా నాన్నగారు నన్ను మార్చడానికి ఎన్నో ప్రయత్నం. మా నాన్నగారి కంటే మా అమ్మగారు ఇంకా చాలా మొండిగా ఉండేవారు. మా అమ్మగారు నా దగ్గరకు వచ్చి బ్రతిమలు ఆడుకునేవారు. ఎందుకు అలా వెళ్తున్నావు, ఎందుకు అలాగా అని ఏడుస్తూ ఉండేవి. నేను 2 మాటలు చెప్పేవాడిని, అమ్మా ఇది సత్యం అమ్మా, ఇదమ్మా అంటే మా అమ్మ వినేది కాదు. నీవు కానీ మళ్ళీ మసీదుకి వెళ్ళకపోతే, ఆ చర్చి విడిచిపెట్టకపోతే నేను చచ్చిపోతారా. మీరు చర్చికి వెళ్తా ఉన్నారా ఈ గ్యాప్లో? అంటే ఏమైందంటే చర్చికి వెళ్ళటానికి అప్పుడు అంటే రహస్యంగా వెళ్ళాను. తెలిసిన తర్వాత చర్చికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. అయితే ఒక సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు మా నాన్నగారు వేరే ఊరు వెళ్ళారండి, మా అమ్మగారు ఉన్నారు. అది ఆదివారము. అప్పటికే కొన్ని నెలలు అయిపోయింది చర్చికి వెళ్ళి. మా నాన్నగారు లేరు. ఏదో ఒకటి చెప్పి చర్చికి వెళ్ళాలి అన్న ప్రేరణ నాకు కలుగుతూ ఉంది. మా అమ్మగారికి చెప్పాను, అమ్మా ఆదివారం అమ్మా, హాలిడేనే కదా, కొంచెం బయటికి వెళ్తానమ్మా, కొంత స్నేహితులతో పనుండి బయటికి వెళ్ళి వస్తానమ్మా. మా అమ్మగారు ఉంది, అరే ఆదివారం అంటాను, ఆమెకు తెలుసు ఆదివారం రా, నువ్వు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు అంటానున్న ఆ మాటలు పట్టించుకోకుండా బయటకు వచ్చేసాను. అంటే బయటికి వెళ్తే ఇంక చర్చికి వెళ్తారని మీ అమ్మగారు ఫిక్స్ అయిపోయారు. మీ నాన్నగారు కూడా లేరు, ఇప్పుడు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు అంటుంది. కానీ నేను మా అమ్మ మాటలు లెక్క చేయకుండా బయటకు వచ్చేసాను. నేను నా స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయా. దగ్గరలో ఉన్న ఏ ఇంట్లో రక్షణ పొందానో వాళ్ళు చర్చికి వెళ్తారు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళా. మా అమ్మగారు నన్ను వెనక గమనిస్తూ ఉన్నారు, నేను వెళ్తున్నారు అని. నేను ఎప్పుడైతే నా స్నేహితుని ఇంటికి వెళ్ళానో ఇక ఆమెకు అర్థమైపోయింది, వీడు ఖచ్చితంగా చర్చికి వెళ్ళటానికే బయటకు వెళ్ళాడు. ఇక నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మా అమ్మగారు నా వెనక రావటం నేను గమనించాను. ఓకే. ఇక నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిపోయాను. ఇక మా అమ్మగారు బయట నుంచి కేకలేస్తున్నారు, రారా బయటికి రారా అంటుంది. ఇక మా స్నేహితుని వాళ్ళ అమ్మగారు, మీ అమ్మగారు పిలుస్తున్నారా, గొడవ చేస్తుంది, నువ్వు వెళ్ళు బాబు అంటుంది. ఇక ఆ కేకలకి బయటకు వచ్చేసి, ఎరా నువ్వు చర్చికి వెళ్ళటానికే కదా అని చెప్పేసి 2 దెబ్బలు కొట్టింది. కొట్టి ఇంటికి వెళ్ళరా అని చెప్పేసి అంటే నేను పరుగున ఇక మా ఇంట్లోకి వెళ్ళిపోయాను. మా ఇంట్లో ఒక ప్రక్కన ఒక చిన్న గది ఉంటుంది, వంట గది అనమాట. ఓకే. రేకులతో కూడిన తలుపు అనమాట. నేను లోపలికి వెళ్ళి ఆ గదిలోకి మా అమ్మగారు స్పీడ్గా వచ్చేసి బయట గడిపెట్టేసి ఇక నేను బయటికి రావడానికి లేదు, చిన్న గది అది. మీ నాన్నగారు వచ్చేదాకా ఇక నీకు అన్నం లేదు నీళ్ళు లేదని ఎంతసేపు ఉంటా గదిలో. అదే ఏదో తెలియని దుఃఖము బాధ నాకు కలుగుతూ ఉంది. ఏడుస్తూ ఉన్నా చర్చికి వెళ్ళాలనుకున్నా, వెళ్ళలేకపోయాను. అట్టా ఉన్నప్పుడు అమ్మ తలుపు తీయమ్మా అంటే అమ్మ తీయట్లా, మీ నాన్న రావాల్సిందే అంటుంది. అయితే అది రేకులతో కూడుకున్న చిన్న తలుపు అది. నేనేం చేశానంటే లోపల ఒక సుత్తి ఉంటే ఆ సుత్తి తీసుకొని ఆ తలుపును పగలగొట్టేశాను. గట్టి కొడితే ఆ రేకు ఊడిపోయింది. ఓకే. వెంటనే లోపల నుంచి తలుపు అది బయట పెట్టేసి గడి తీసాను. ఈ లోపు ఆ రేకు నాకు గుచ్చుకొని రక్తం కారుతుంది. తలుపు అయితే వచ్చేసింది, బయటకు వచ్చేసా. మా అమ్మగారు పరుగున వచ్చారు ఆ శబ్దానికి. నేను బయటికి రావటం చూసి రక్తం కారుతుంది, ఇవేం పట్టించుకోలేదు. ఎరా ఇంతకు తెగిస్తామని మళ్ళీ కొట్టింది నన్ను. ఇక మమ్మల్ని ఇలా పక్కకు నెట్టేసి పరుగు ఎంత నాకు 18 సంవత్సరాలు ఉంటాయి. ఓకే. ఇక చర్చికి చర్చికి టైం అయిపోయింది. ఊరికి వెలుపల వెళ్ళిపోయానండి. ఏడ్చుకుంటా అలాగా ఊరికి వెలుపల పొలాలకు వెళ్ళిపోయాను. ఎవరు మనుషులు లేని స్థలానికి వెళ్ళిపోయాను. ఒంటరిగా కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసి ప్రభువు చెప్పాను, ఇప్పుడు ఇంటికి వెళ్తే నాకు చాలా ఇబ్బందులు ఉంటాయి, మా నాన్నగారు వస్తే అసలు ఊరుకోడు, యేసయ్య నేను ఇంటికి మాత్రం వెళ్ళనిక, నీ చర్చికి వెళ్ళిపోతా, చర్చిలోనే పడి ఉంటాను, నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పబాకు అని ఏడుస్తాను, నీ సేవ చేసుకుంటా నేను. ఓకే అని అంటా ఉన్నప్పుడు ప్రభు నాతో ఈ విధంగా మాట్లాడాడు, నీవు నా కొరకు ఇంకా అనేక శ్రమలు అనుభవించాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు ప్రభు స్వరానికి విధేయత చూపాలి కదా. నేను శ్రమలకు దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఆ శ్రమల బడిలో ఇంకొన్ని సంవత్సరాలు నేను ఉండాలని ప్రభు నాకు చెప్పాడు. ఆ శ్రమల బడి అంటే నా ఇల్లే నాకు అదొక బడి అనమాట. నేను ఇంటికి వెళ్ళాను, కానీ మా అమ్మగారు ఏమనలేదు. మా నాన్నగారు వచ్చిన తర్వాత మా నాన్నగారు నన్ను తిట్టారు, కానీ ఇంకేమనలేదు. ఇంకొంతకాలం మా ఇంట్లోనే ఉన్నాను. ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది. ఓకే. ఆ తర్వాత నేను ఇంటర్లో ఎంఎస్సి తీసుకున్నాను. నేను బీఎస్సీ చేద్దాం అనుకున్నాను, ఆ తర్వాత ఎంఎస్సీ చేద్దాం. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఓకే. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మారుమూసి పొందిన తర్వాత నేను బయటికి వెళ్లకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొన్ని మ్యాథ్స్ ఇలాంటి కొన్ని ట్యూషన్లన్నీ మానిపించేశాను. ఓకే. బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా, అయినా దేవుని కృప కేవలం దీనికోసమే. ఓకే. చర్చికి వెళ్తున్నాం అని తెలిసిన తర్వాత
ఇక ఇంటర్మీడియట్ ఎలాగో పూర్తయిపోయింది. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. చాలా ఒత్తిడిలో సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇక నేను చదువుకోవాలనుకుంటున్నాను, డిగ్రీ చదవాలి. మా నాన్నగారు ఒప్పుకోట్ల. వీడు ఇక్కడ ఉంటే స్నేహితుల ప్రభావం వల్ల చెడిపోతూ ఉన్నాడు, వీడు దూరంగా అసలు చదువు వద్దన్నాడు, చదివించను అన్నాడు. నువ్వు చదువుకోవాలనుకుంటే నీవు మళ్ళీ మసీదుకి రావాలి, చర్చి విడిచిపెట్టాలని చెప్పి. చర్చి విడిచిపెట్టమంటే యేసుప్రభుని విడిచిపెట్టాలని చెప్పాడు. నేను మాత్రం ఆ పని చేయలేని చెప్పాను. ఓకే. కానీ చదువుకోవాలని ఆశ అయితే ఉంది. ఓకే. అప్పుడు మా నాన్నగారికి ఎవరో చెప్పారట, మీ అబ్బాయిని దూరంగా పంపించండి, ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి చదువుకుంటాడు, ఈ స్నేహితుల ప్రభావం ఉండదు కాబట్టి వేరే దూరంగా పంపించండి, చదువుకుంటాడే చెప్పారు. అయితే నాకు ఇష్టం లేని చదువు అది. గుంటూరు, అక్కడ నాకు ఐటీఐలో గవర్నమెంట్ సీట్ వచ్చిందండి. నాకు చదువుకోవడానికి ఐటీఐ చదవటం పెద్ద నాకు ఇష్టం లేదు. కానీ ఈ ఇంట్లోంచి కొంచెం బయటికి వెళ్తే, కనీసం చదువు కోసమైనా దూరంగా వెళ్తే, అక్కడైనా చర్చికి వెళ్ళటానికి కానీ ప్రార్థన చేసుకోవడానికి కానీ కొంత ఫ్రీ అన్న దొరుకుతుంది, ఫ్రీగా ఉంటుందని ఆలోచన కలిగి, నాకు ఇష్టం లేకపోయినా సరేనా అన్న ఐటీఐ చదువుకుంటాలి అన్న. ఆ విధంగా గవర్నమెంట్ ఐటీఐ సీట్ వచ్చింది. ఆ గుంటూరులో ఐటీఐ చదువుకోవడానికి మరి మా మేనత్త గారి ఇంట్లో చదువుకోవడం జరిగింది 2 సంవత్సరాలు. మా మేనత్త గారు ఆమె చాలా మంచి ఆమె, పిల్లలు లేరు, నన్ను ఒక బిడ్డగా చూసింది. నేను ఏ భక్తి చేసినా ఆమె నన్ను అభ్యంతరపరిచేది కాదు. నేను ఒక చర్చికి వెళ్దాం అనుకుంటున్నాను, ఏ చర్చికి వెళ్ళాలో నాకు తెలియదు, ప్రార్థన చేసుకుంటున్నాను. ఈలోపు నాకు తెలిసిన ఒక సహోదరుడు, ఆమెకి తెలుసా అన్న మీరు చర్చికి వెళ్తారని? మా నాన్నగారు చెప్పారు కదా. చెప్పారు. ఓకే. చర్చికి వెళ్తాడు ఈ అబ్బాయి అని చెప్పారు కదా. నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను మా మేనత్త గారి ఇంట్లో. ఓకే. మా మేనత్త గారి ఇంట్లో నేను ప్రార్థన చేసుకోవడం చూస్తూ ఉంది, నన్ను అభ్యంతరపరిచేది కాదు. ఓకే. ఆ విధంగా నాకు పెద్దగా అక్కడ ఇబ్బంది లేదు. అలాగే నేను ప్రార్థన చేసిన తర్వాత ఏ చర్చికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు నేను గుంటూరులో ఐటీఐ కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నా. అది నాలో చిన్న సైకిల్ ఉంది, సైకిల్ తొక్కుంటా రైల్వే స్టేషన్ మీదుగా రామిరెడ్డిపేటలో ఉన్న మా మేనత్త గారి ఇంటికి వస్తూ ఉన్నాను. ఆ రైల్వే స్టేషన్ దగ్గరలోనే రైలు ఎక్కడానికి నాకు వినకొండలో, అంటే మా సొంతూరు వినకొండే కాబట్టి వినకొండలో తెలిసిన ఒక క్రైస్తవ సహోదరుడు అక్కడ ఉండి నాతో మాట్లాడటం జరిగింది. ఓకే. మీకు వినుకొండలో ఉండేటువంటి వ్యక్తి గుంటూరులో మిమ్మల్ని కలిశాడు. అంటే నేను ప్రభుని ఎరిగానని నాకు తెలుసు. ఓకే. నేను అంతకుముందు ఏ చర్చికి వెళ్తున్నానో ఆ చర్చికి ఆయన కూడా వస్తూ ఉండేవాడు. ఓకే. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు చర్చికి అన్నాడు. అన్న 1 నెల రోజులైంది గుంటూరు వచ్చి, ఇంకా ఏ చర్చికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు ఒక పాస్టర్ గారు నా దగ్గరికి రాబోతున్నారు, ఆయన నీకు పరిచయం చేస్తానన్నాడు, నువ్వు ఆగు కొంతసేపు అన్నాడు. సరే అన్నాను. ఆయన పేరు డేవిడ్ అనమాట. ఇప్పుడు ఆయన న్యూజిలాండ్లో ప్రభు సేవలో ఉన్నారు. ఆయన ఇంతలోకి ఆ గుంటూరులోనే ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ అధినేత అయిన దైవ సేవకులు సుధాకర్ పాస్టర్ గారు అక్కడికి రావటం జరిగింది. ఆ పాస్టర్ గారి ద్వారా వచ్చారు. అవునవును, మీకు పరిచయం చేశారు అనమాట. అంటే వాస్తవానికి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఓకే. అయితే అదే సమయంలో నేను కలవటం జరిగింది. ఈలోపు ఆ సహోదరుడు ఆ పాస్టర్ గారికి నన్ను పరిచయం చేశాడు. ఇలా ముస్లిం కన్వర్ట్ అండి, ఈయన కూడా ప్రభుని ఎరిగాడు. అంటే బాబు ఏ చర్చికి వెళ్తున్నావు అని ఆ పాస్టర్ గారు నన్ను అడిగారు. సార్ నేను ఏ చర్చికి వెళ్ళట్లేదండి, ఆ 1 నెల రోజులు మాత్రమే అయింది, ఒక చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఏ చర్చికి వెళ్ళాలో నాకు తెలియదు, మీరు ఎక్కడ ఉన్నారు బాబు అంటే పలానా రామిరెడ్డి తోటలో మా మేనత్త గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నానంటే, అక్కడికి దగ్గరలోనే కొత్తపేటయ్యా, మా చర్చి అక్కడే ఉంటుంది, ఓకే నేను తీసుకెళ్తాను, నీకు ఇష్టమైతే మా చర్చికి రా అన్నాడు సుధాకర్ పాస్టర్ గారు. ఓకే. అదే సమయంలో ఆ సుధాకర్ పాస్టర్ గారు నన్ను వాళ్ళ చర్చికి తీసుకెళ్ళటం జరిగింది. ఓకే. ఆ చర్చి మా మేనత్త గారి ఇంటికి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది, చాలా దగ్గర. ఆ చర్చి చూసిన తర్వాత, అప్పుడు చర్చి ఇల్లేమో కింద, పైనేమో చర్చి అనమాట అది. ఓకే. అది చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది, వాళ్ళ ప్రేమ కానీ నాకు చాలా నచ్చింది. పాస్టర్ గారు వస్తానులే అని చెప్పాను. ఇక మరుసటి ఆదివారము ఆ చర్చికి వెళ్ళడం ప్రారంభించు. ఓకే. ఇక నేను చర్చికి వెళ్తున్న సంగతి మా మేనత్త గారికి తెలుసు, ఆమె నన్ను ఆటంకపరిచేది కాదు. ఓకే. అసలు మీ నాన్నగారికి చెప్పటం కానీ, మా నాన్నగారు అడిగినా సరే అబ్బాయి ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేది. ఓకే. దేవుడు మీ పట్ల చూపించిన కృప, దేవుని కృప మాత్రమే. మా నాన్నగారికి అబద్ధం చెప్పేది, ఆమె ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేది, బాగా చదువుకున్నాడని చెప్పేది. చదువు అయితే బాగానే చదువుకునేవాడిని. అయితే ఎంత ఫ్రీ నాకు దొరికిందంటే, నేను సండే వెళ్ళటమే కాదు, మధ్యలో కొన్ని కూడికలకి హాజరవుతూ ఉండేవాడిని. ఎక్కడైనా కూడికలంటే ఆ పాస్టర్ గారితో పాటు ఉండే కొంతమంది సహసేవకులు ఉంటారు కదా, వాళ్ళు నన్ను తీసుకెళ్తూ ఉండేవారు, కలుపుకొని తీసుకెళ్తూ ఉండేవారు. అంత మాత్రమే కాదు, నేను కాలేజీ నుంచి డైరెక్ట్గా చర్చికి వస్తూ ఉండేవాడిని.
అక్కడ ఒక గంటన్నర ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ మా మేనత్త గారి ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోంచేసి మళ్ళీ నేను చర్చికి వచ్చి అక్కడే చదువుకొని అక్కడే పడుకునేవాడిని. ఓకే. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ మా అత్తగారి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళేవాడు. అంత ఫ్రీ దొరికేది. నైట్ టైం ప్రేయర్స్ లేట్ అయినా కానీ ఇంకా అక్కడే ఉండేవాళ్ళు చర్చిలో? అక్కడే అనమాట. ఓకే. ఆ దినాల్లోనే బాగా నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఒక నలుగురు మధ్య కూడా నిలబడేంత ధైర్యం నాకు లేదు. ఓకే. అయితే పాస్టర్ గారు చెప్పేవారు, బాబు నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటా ఉన్నావు, నీవు బాప్తీసం తీసుకోవాలి అన్న. ఏ సంవత్సరం అది? 95 నుంచి 97 వరకు నేను గుంటూరు ఐటీఐ చదవటం జరిగింది. ఓకే. నేను 93 డిసెంబర్ 31 రాత్రి మారుమూసి పొందా. యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాను. అయితే బాప్తీసం అయితే తీసుకోవాలి నాకున్న పరిస్థితులను బట్టి. వినకొండలో ఏ చర్చికి వెళ్తున్నానో వాళ్ళు కూడా నాకు బాప్తీసం ఇవ్వడానికి అంత తొందరపడలేదు. ఓకే. ఇప్పుడు గుంటూరులో ఆ ఫుల్ గాస్పెల్ చర్చికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు నువ్వు బాప్తీసం తీసుకోని చెప్పాడు. సుధాకర్ పాస్టర్ గారు అన్న. ఓకే. అయితే నాకు తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది, కానీ ఈ సంగతి వినకొండలో ఉన్న అంతకుముందు చర్చికి వెళ్ళే పాస్టర్ గారికి నేను చెప్పడం జరిగింది, నువ్వు అక్కడ తీసుకోకూడదయ్యా, నువ్వు మా దగ్గరే ఇక్కడ బలపరచబడ్డావు, నువ్వు ఇక్కడే తీసుకో. ఓకే. ఇంకా ఆ విధంగా నేను గుంటూరులో తీసుకోలేదు, కానీ వినకొండలో తీసుకోవడం జరిగింది. 1996 సంవత్సరము నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది వినకొండలో. 1996 డిసెంబర్ 2వ తారీఖు నేను బాప్తీసం. ఎవరు బాప్తీసం ఇచ్చిన పాస్టర్? వినకొండలో సమర్పణరావు పాస్టర్ గారు. ఓకే. సమర్పణరావు పాస్టర్ గారు ఆయన బాప్తీసం ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక బాప్తీసం అయిపోయింది. ఇక పాస్టర్ గారు గుంటూరులో సుధాకర్ పాస్టర్ ఏం చెప్పేవారంటే, బాబు నీవు సాక్ష్యం చెప్పాలి, నువ్వు వాక్యం చెప్పాలి, నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాడు, బలపరిచేవాడు. పాస్టర్ గారు నాకు అంత ధైర్యం లేదు, ప్రార్థన చేసుకుంటా కానీ నాకు సాక్ష్యం చెప్పడం అంటే, సువార్త వాక్యం చెప్పడం అంటే, ముఖ్యంగా స్టేజ్ మీద నిలబడటం నాకు అంత ధైర్యం లేదు పాస్టర్ గారు, ఏమనుకోబాకండి, సమయం వస్తే చెప్తాలే పాస్టర్ గారు అంటాము. ఓకే. అది ఒక ఆదివారము ఉదయకాలము ఆరాధన అయిపోయింది. నేను సాయంకాలము ఖాళీ ఉంటే మరలా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవటం నాకు అలవాటు. ఆ రోజు సాయంకాలం కూడా మందిరానికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. మందిరంలో కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నా. మందిరంలో ఎవరు లేరు. ఓకే. నేను ఒక్కడినే ప్రార్థన చేసుకున్న తర్వాత నా హృదయంలో ఒక బలమైన ప్రేరణ కలుగుతుంది. అదేమిటంటే, ఇప్పుడు పులిపీడి దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పు అని ప్రభు నాతో మాట్లాడతాను. నేను ప్రభుతో చెప్తున్నాను, ఇక్కడ ఎవరు లేదు కదా ప్రభు, ఎవరికి చెప్పాలి సాక్ష్యము అంటూనే నేను ప్రభుతో అన్నాను, నిజమే ప్రభువా, ఒక నలుగురు ఉంటే సాక్ష్యం నేను చెప్పలేను కదా, ఇప్పుడు ఎవరు లేరు కదా, చెప్తాలే ప్రభు అని. ఓకే. అప్పుడు నేను పులిపీడి దగ్గర, పాస్టర్ గారు ఎక్కడ నిలబడతారో ఆ పులిపీడి దగ్గర నిలబడి, అందరూ ఉన్నట్టుగానే, జనాలు ఎవరు లేరు, ఖాళీ నేను నిలబడి ప్రార్థన చేసుకొని నా సాక్ష్యం ప్రారంభించా. తెలియని సాక్ష్యం. అలా చెప్తున్నప్పుడు నాకు కళ్ళకైతే యేసు ప్రభు కనపడలా, కళ్ళకైతే దేవదూతలు కనపడలేదు, కానీ నాకు అక్కడ యేసు ప్రభు ఉన్నట్టుగా, దేవదూతలు ఉన్నట్టుగా, ఆ చర్చ్ అంతా నింపబడినట్టుగా దేవదూతలతో నాకు అర్థమైపోతుంది. ఓకే. అంత మాత్రమే కాదు, నా మీదకి ఒక బలమైన అభిషేకం రావటం నేను ఆ రోజు గమనించాను. ఓకే. మునుపెన్నడూ లేనటువంటి అభిషేకం నా మీదకి ఆ రోజు వచ్చింది. ఆ సాయంకాల సమయంలో నా హృదయంలో ఉన్న ఒక పిరిగితనం అనేది, స్టేజ్ ఫియర్ అనేది పోయిందండి. అదే నలుగురు మధ్యలో నుంచోలేననుకున్న మీకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఓకే. అది కరెక్ట్గా డేట్ అయితే నాకు గుర్తులేదు, కానీ అది 1996 సంవత్సరము అని చెప్పగలను. ఓకే. ఎందుకంటే 95 నుంచి 97 వరకు 2 సంవత్సరాలు నేను అక్కడ చదువుకున్నా గుంటూరులో. ఆ 96 సంవత్సరంలో ప్రభు ఆ విధంగా నన్ను అభిషేకించాడు. అలాగ అభిషేకించిన తర్వాత కొన్ని రోజులకి పాస్టర్ గారు మళ్ళా నన్ను అడిగారు, బాబు వచ్చే ఆదివారం నువ్వు సాక్ష్యం చెప్పగలవా చర్చిలో అన్నాడు. ప్రతిసారి ఆయన అడుగుతున్నప్పుడు నేను చెప్పలేనండి, నాకు అంత ధైర్యం లేదు అనేవాడిని. ఆ రోజు నేనేం చెప్పానంటే, చెప్తాను పాస్టర్ గారు అన్నాడు. ఓకే. ఆయన కూడా కొంచెం నాకు ఇలా ఆశ్చర్యంగా చూశాడు. చెప్పు బాబు అన్నారు. ఆ మరుసటి ఆదివారం నేను చర్చికి వచ్చాను. ఆ రోజు పాస్టర్ గారు, సుధాకర్ పాస్టర్ గారు, ఆయనకి చాలా బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి కాబట్టి వేరే స్థలానికి వెళ్ళారు వాక్యం చెప్పడానికి. ఆ రోజు దైవ సేవకులు పాలరాజు అన్న ఆ రోజు ఆయన వాక్యం చెప్తా ఉన్నారు. కావూరులో ఆయన సేవ చేస్తున్నారు, అగ్ని మినిస్ట్రీస్. అవును. అదే సమయంలో మీ నాన్నగారు నతానియల్ పాస్టర్ గారు ఆయన సంజీవ్ నగర్లో అనుకుంటాను, అవును, బ్రాంచ్ చర్చ్లో, ఫుల్ గాస్పెల్ చర్చ్లో సేవకులు. వీరందరూ నాకు పరిచయం. ఓకే. సుధీర్ అన్న, శ్రావణ్ అన్న, లాజర్ అన్న, పాలరాజు అన్న. పాలరాజు అన్న కూడా ఆ టైంలో ఆయన గుంటూరులో చదువుకుంటున్నారు. ఆయన
ఓకే. ఆయన బీఈడీ ఏదో చదువుతున్నారు, ఎంఏ చదువుతున్నారు. అది నేను కూడా చదువుతున్నాను అక్కడ ఐటీఐ. అన్న కూడా ఎక్కువ చర్చిలో గడుపుతూ ఉండేవారు. ఓకే. నేను కూడా చర్చిలో గడుపుతూ ఉండేవారు. ఆయన ఒకవైపు ప్రార్థన చేసుకుంటే వారు, నేను ఒకవైపు ప్రార్థన చేస్తాను. అన్న బలంగా వాడబడుతున్నవారు అప్పటికే. ఆయన చాలా ధైర్యంగా మాట్లాడతారు. నాకంత ధైర్యం లేదు, కానీ దేవుడు నన్ను సిద్ధపరచు. ఆ రోజు పాలరాజానికి చెప్పాను. మరి పాలరాజానికి మరి సుధాకర్ పాస్టర్ గారు చెప్పారో లేదో నాకైతే గుర్తులేదు, కానీ మరి నేను పాలరాజాన్న దగ్గరికి చెప్పాను, అన్న ఈరోజు సుధాకర్ పాస్టర్ గారు చర్చిలో సాక్ష్యం చెప్పుకున్నారు, నన్ను రక్షణ సాక్ష్యం అన్నప్పుడు, సరే బాబు చెప్పున ఆయన అన్నారు. ఓకే. అట్టయితే అన్న వర్తమానం చెప్పారు, అంటే అన్న వర్తమానం ఇచ్చే ముందు నేను సాక్ష్యం చెప్పాను. ఓకే. ఆ రోజు సాక్ష్యం చెప్పాను, అన్న వర్తమానం చెప్పాను. ఆ రోజు నుంచి సుధాకర్ పాస్టర్ గారు, ఆ రోజు దేవుడు అనేకులతో మాట్లాడాడు, అనేకులు చెప్పారు, వచ్చిన చెప్పారు, మీ సాక్ష్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడయ్యా, నన్ను బలపరిచారని చెప్పారు. నాలో ఉన్న భయం కూడా ఎప్పుడో పోయింది. అది నీవు మాతోనే ఉండి నువ్వు దేవుని సేవ చేయాలి. ఒక ముస్లిం అమ్మాయి ఉంది విజయవాడలో, మా చర్చికి వస్తుంది, మీకు చూపిస్తాము, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము, ఓకే, సేవకుడికి ఇక్కడ సెటిల్ అయిపోవాలని చెప్పాను. ఓకే. ఇక్కడ మీ నాన్నగారి వల్ల నుండి ప్రెజర్స్ ఏమి లేవా ఇంకప్పుడు? అంటే ప్రారంభ దినాల్లో చాలా ప్రెజర్స్ ఉన్నాయి. అయితే నేను గుంటూరులో చదువుకునేటప్పుడు వాళ్ళకి తెలియదు కదా, నేను చర్చికి వెళ్తాను, జరిగేదంతా తెలియదు కదా వాళ్ళకి. ఓకే. అయితే పాస్టర్ గారు ఒక మాట చెప్పాను, పాస్టర్ గారు నేను కేవలం చదువుకోవటానికి వచ్చాను ఇక్కడ, ప్రభువు నన్ను పిలిచినప్పుడు నేను సేవకు వస్తాను, అప్పుడు దాకా నేను సేవ చేయను అని చెప్పాను. సాక్షిగా బ్రతుకుతాను, ఓకే, కానీ నేను సేవ మాత్రం చేయని చెప్పాను. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, బాబు ఆల్వేస్ వెల్కమ్, నువ్వు ఎప్పుడు వచ్చినా సేవకుడిగా మేము చేర్చుకుంటాం, నీకు ఎప్పుడు ద్వారాలు తెరవబడి ఉంటాయని చెప్పారు. ఓకే. 2 సంవత్సరాలు నా చదువు పూర్తయిపోయింది. నేను ఇక వెనకొండకు వచ్చేసానండి. ఇక వెనకొండకు వచ్చిన తర్వాత ఇక మా నాన్నగారు అమ్మగారు వాళ్ళకి అర్థమైపోయింది, కొంత అర్థమైపోయింది. వాళ్ళు నన్ను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక నీ చర్చికి వెళ్ళటము, అక్కడ ఉన్న దినాల్లోనే ఇక నాకు సాక్ష్యం చెప్పడం. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, నేను వినకొండలో ఉన్నప్పుడు ఏ చర్చికి వెళ్ళేవాడినో ఆ చర్చిలో నేను సాక్ష్యం చెప్పడం కానీ వాక్యం చెప్పడం కానీ నేనేం చేయలేదు. ఓకే. కానీ ఎప్పుడైతే అది గుంటూరులో సాక్ష్యం చెప్పడం అనేక స్థలాలు వాడబడటం ప్రారంభించానో ఆ పాస్టర్ గారికి తెలిసింది. ఆయన ఏం చేసేవారంటే, ఆయన లేని సమయంలో, నేను గుంటూరులో చదువుకునేటప్పుడే ఆయన లేని సమయంలో సండే లీడ్ చేయడానికి వాక్యం చెప్పడానికి పిలిపించేవారు, అవకాశాన్ని ఇచ్చేవారు. అప్పుడు నేనేం చేసేవానంటే గుంటూరు నుంచే సండే అక్కడికి వెళ్ళి, అంటే సాటర్డే నైటే వెళ్ళేవాడిని, పాస్టర్ గారి ఇంట్లో పడుకునేవాడిని, సండే నేను లీడ్ చేసేవాడిని. నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వినుకొండ వెళ్ళి మీ ఇంటికి వెళ్ళకుండా మా ఇంటికి వెళ్ళేవాడిని కాదు, స్టే చేసి ఆదివారం ఆరాధన నడిపించి వాక్యం చెప్పి మళ్ళీ అక్కడే భోజనం చేసుకుని సాయంత్రం ఒక ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్కి మళ్ళీ గుంటూరు వచ్చి. ఓకే. మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అయితే 2 years అయిపోయిన తర్వాత గుంటూరులో చదువైన తర్వాత అప్పుడు వినకొండకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక నేను ఇంకా మా నాన్నగారు ఎన్ని ఆటంకపరిచినా ఇక చర్చికి వెళ్తాను ఉండేవాడు. ఇక మా నాన్నగారు పెద్దలు ఇక నన్ను మార్చడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు కూడా నా బంధువులు చాలామంది నన్ను ఆటంకపరిచారు, కానీ తీసుకున్న తర్వాత నేను బాప్తీసం తీసుకున్న సంగతి కూడా వాళ్ళకి వాస్తవానికి తెలియకుండా నేను తీసుకున్నాను. ఓకే. తెలియదు వాళ్ళకి, వెనుకొండలోనే బాప్తీసం తీసుకున్నాను, కానీ వాళ్ళకి తెలియకుండా బాప్తీసం తీసుకున్నాను. అయితే ఒకానొక సందర్భంలో మా నాన్నకి చెప్పాను, నేను బాప్తీసం తీసుకుంటాను. మా నాన్నగారు ఒక మాట చెప్పారు, అంటే బాప్తీసం అంటే వాళ్ళ దృష్టిలో మతం మారటంతో సమానం. ఓకే. ఇప్పుడు చర్చికి వెళ్ళటానికే ఒప్పుకోవట్లేదు, బాప్తీసం తీసుకుంటే అది చాలా సీరియస్ అన్నమాట వాళ్ళకి. కాబట్టి నువ్వు బాప్తీసం తీసుకుంటే నేను ఇంట్లో నుంచి వెలివేస్తావు అన్నారు, సమాజం నుంచి వెలివేస్తావు అన్నారు. నేను అందుకనే చాలా కాలం వెయిట్ చేశాను బాప్తీసం తీసుకోకుండా. అయితే ఎంతకాలము ఉన్నా సరే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లా. ఇక నేను మా అమ్మ నాన్నగారికి తెలియకుండా బాప్తీసం తీసుకున్నాను. ఇక నేను వెనుకొండకు వచ్చిన తర్వాత ఆర్టీసీలో 1 సంవత్సరం అప్రెంటిస్ చేశాను ఐటీఐ అయిన తర్వాత. ఆ తర్వాత ఐటీఐ అప్రెంటిస్ కూడా అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు నేను చెప్పుల షాప్లో పనిచేస్తాను. నేను ఇంటికి పెద్దవాడిని, నా తర్వాత తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు. నేను ఏదో ఒక కష్టపడి పని చేసుకుంటా మా అమ్మ నాన్నగారికి సహకారిగా ఉండాలని చెప్పుల షాప్లో పనిచేస్తా. ఉదయం 8:30కి వెళ్తే సాయంత్రం 10 గంటల వరకు చెప్పుల షాప్లో పనిచేసేవాడిని. ఆ తర్వాత సండే చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఆ పాస్టర్ గారు కూడా లేనప్పుడు ఆయన కొన్ని కూడికల్లో వాక్యం చెప్పమని చెప్పారు. ఓకే. అంత మాత్రం కాదు, ఆ చెప్పుల షాప్లో పనిచేస్తానే కొన్ని చోట్ల సాక్ష్యం చెప్పడానికి పిలిచినప్పుడు అక్కడ కూడా వెళ్తూ ఉండేవాడు. ఓకే. ఆ దినాల్లోనే ప్రభు నాతో మాట్లాడాడు, చెప్పుల షాప్లో ఉన్నప్పుడే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా పూర్తికాల సేవ నువ్వు చేయాలి అని ప్రభు నాతో తరచుగా మాట్లాడేవారు. అప్పుడు ప్రభుతో ఇలా అన్నాను, ప్రభువా చర్చికి వెళ్ళటమే నాకు కష్టంగా ఉంది,
నా ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎలాగో వెళ్ళిపోతూ ఉన్నాను. ఇప్పుడు మీరు సేవ చేయమంటా ఉన్నారు, నన్ను ఏర్పరచుకుంటా అంటున్నారు. మరి ఎలా సేవ చేయాలి నేను? మీ చిత్తం ప్రభువా, నా జీవితాన్ని మీ చేతిలో పెట్టాను, మీరు ఎలా వాడుకుంటారో నాకు తెలియదు, మీ చేతిలో పెట్టాను, మీ చిత్త ప్రకారము నన్ను వాడుకోండి, నా జీవితాన్ని అయితే మీ చేతిలో పెడుతున్నాను అని ప్రార్థన చేసుకుంటూ వచ్చు. ఆ దినాల్లోనే ఇక ముస్లిం సమాజం నుంచి మా నాన్నగారు కూడా ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే ఆయన 5 పూట్ల నమాజ్కి వెళ్తారు, మసీదులో అజా ఇస్తారు, మసీదులో కొన్ని పనులు ఆయనే చేస్తారు. మీ నాన్నగారు? మా నాన్నగారే. అయితే మసీదులో పెద్దలు మా నాన్నగారి ఒత్తిడి చేశారు, మీ అబ్బాయి చెడిపోతూ ఉన్నాడు, మీ అబ్బాయిని మార్చుకోలేకపోయారు, ఈరోజు మీ అబ్బాయి అనేక స్థలాలకు వెళ్ళి ఎన్నెన్నో మాటలు చెప్తున్నాడు, ఆయన సాక్ష్యాలు కూడా చెప్తున్నాడు, ఇది చాలా బాధాకరంగా ఉంది, మీ అబ్బాయిని ఇంట్లోంచి వెళ్ళగొడతారా లేదా? మేము కూడా వస్తాం, మీ అబ్బాయిని వెలివేస్తాం అంటే ఇక మా నాన్న గత్యంతరం లేక ఆ పెద్దలను తీసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చాడు. నన్ను అందరూ కూర్చోబెట్టారు మా ఇంటి పైన. తెల్లవారుజామున ఫరజ్ నమాజ్ అంటారు, ఆ నమాజ్ ముగించుకొని మత పెద్దలందరూ కూడా నా దగ్గరికి వచ్చారు మా నాన్నగారిని తీసుకొని. 5 గంటలకి జరిగేది. 5 గంటలు అయిపోయిన తర్వాత, నమాజ్ అయిన తర్వాత నన్ను కూర్చోబెట్టారు. నాకు ఎన్నో మాటలు అంటూ ఉన్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్పాను, సమాధానంగానే చెప్పాను, సత్యం ఇది, వాస్తవం ఇది, మీకు తెలుసది. నేను యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాను కూడా మీకు ముందే చెప్పాను, నేను ఆయన లేకుండా బ్రతకలేని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా నాన్నగారితో అంటున్నారు, మీ అబ్బాయిని కానీ ఇప్పుడు ఇంట్లోంచి ఎలగొట్టకపోతే మీ కుటుంబం అంతటిని సమాజం నుంచి వెలివేస్తాను, మిమ్మల్ని మసీదు కూడా రానివ్వని చెప్పాను. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే వాళ్ళందరి ముందు, అబ్బాయి నీ తర్వాత తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు, నువ్వు ఇలానే కొనసాగితే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, మేము తలెత్తుకొని బ్రతకలేవు, నీ దారి నువ్వు చూసుకో అన్నాడు ఆయన. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, నన్ను బట్టి ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఆ పెద్దలకు చెప్పాను, నన్ను బట్టి మా నాన్నగారిని, మా అమ్మగారిని, మా ఇంట్లో వాళ్ళని ఏమనబాక, యేసుప్రభు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కోసం ప్రాణమైన పెడతాను కానీ ఆయన విడిచిపెట్టి నేను ఉండలేని చెప్పాను, నేను వెళ్ళిపోతానని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం కుటుంబాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డారు. వారు వెళ్ళమంటున్నారు, మా నాన్నగారు వెళ్ళమని వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారు. నేను ఇదే చెప్పాను. మీ అమ్మగారు ఏమనలేదు? మా అమ్మగారు కింద ఉన్నారు, అప్పుడు ఇంటి కింద ఉన్నారు. ఓకే, ఇంటి కింద ఉన్నారు, పెద్దలు మాత్రం, మగవాళ్ళు మాత్రమే పైన ఉన్నారు. ఓకే, కాబట్టి ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంది. నేను వెళ్ళిపోతానని చెప్పాను. ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోవలసిందని పట్టుబట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఆ రోజు నేను వెళ్ళలేదు. ఓకే, అయితే ఆ రోజు ఇంటికాడి ఉండిపోయాను. అయితే మరుసటి రోజు నేను వెళ్ళలేదని తెలిసి మరలా వచ్చారు మా నాన్నగారిని తీసుకుని. ఆ రోజు ఇంకా గట్టిగా నన్ను అరిచారు, గట్టిగా ఫోర్స్ చేశారు. ఇంకా ఆ రోజు ఇక తప్పని పరిస్థితి అయిపోయింది. నేను గట్టిగా చెప్పాను, ఈరోజు వెళ్ళిపోతానని చెప్పి. వాళ్ళు వెళ్ళిపోయారు. సూట్ కేసు సర్దుకుంటున్నాను, చిన్న సూట్ కేసు. ఆ సూట్ కేసులో 2-3 జతల బట్టలు తీసుకున్నాను. చేతిలో 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను పట్టుకొని బయటకు వస్తూ ఉన్నా. మా నాన్నగారు ఇప్పుడు వెళ్ళిపోతాడని చూస్తున్నాడు. అమ్మగారు ఎంత మాత్రమైనా తల్లి కదండి, ఇంటికి పెద్ద కుమారు. మా అమ్మగారికి నేనంటే చాలా ప్రాణం, మా అమ్మగారంటే నాకు కూడా చాలా ప్రాణం. మా పెద్దలు ఒక మాట చెప్తూ ఉండారు, మాకే కద్మోంకే నీచే జన్నత్ హై అంట. అంటే తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉందిరా, తల్లినే కాదంటావా, తల్లిని కాదంటే స్వర్గాన్ని పోగొట్టుకున్నట్టే అన్నట. అంత ప్రాధాన్యత ఇస్తారు తల్లిని. అంత ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు మసీదులోనికి తల్లిని రానియరు కదండి. అంటే స్త్రీలను వాళ్ళు మసీదులో రాని. ఎందుకని? అదొక మా ప్రవక్త గారు చెప్పారు. ఓకే, వాళ్ళ ఖురాన్లో ఉంది. ఖురాన్లో. ఓకే, అందుకనే స్త్రీలు బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముఖాన్ని కూడా చూపించకూడదంట, బుర్కాలు వేసుకుంటారు. ఓకే, అంటే మగ పురుషుడు, వేరే పురుషుడు ఆమెను చూడకూడదు, వాళ్ళ భర్త తప్ప ఎవరు చూడకూడదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు చూడకూడదు. ఓకే, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఏమన్నారు మీ తల్లిగారు ఆ టైంలో? ఆ సమయంలో మా అమ్మగారు ఏడుస్తూ ఉన్నారు. అరే మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తావురా, ఎందుకురా ఈ కష్టాలు, ఎక్కడికి వెళ్తావురా అని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు మా అమ్మగారి ముఖం చూస్తే నాకు ఏడుపు వస్తూ ఉంది. కానీ ఒకవైపు అటు నుంచి నా తల్లి ప్రేమ నన్ను లాగుతూ ఉంది, ఇటువైపు యేసుక్రీస్తు ప్రేమ నన్ను లాగుతాను. ఈ 2 ప్రేమలని ఎరుగుదురు, ఒకటి తల్లి ప్రేమ, ఒకటి యేసుక్రీస్తు ప్రేమ. ఈ 2 ప్రేమల్లో ఏ ప్రేమ గొప్పది అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, యేసుక్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఎదుట ఏ ప్రేమ నిలవనేరదంటే, తల్లి కంటే మించిన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. ప్రాణం ఇచ్చిన ప్రేమ, రక్తం గార్చిన ప్రేమ. యేసుక్రీస్తు శిలువ చెంత మాత్రమే పాపికి రక్షణ, క్షమాపణ ఉంది. ఇది నేను ధైర్యంగా చెప్పగలను.
ఆ సమయంలో యేసు ప్రభు ప్రేమ నన్ను ఆకర్షించింది, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది. బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభు చెప్తాడు, ఒక నీ తల్లి కంటే, తండ్రి కంటే, కుమారుడి కంటే, కుమార్తె కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే వాడు నాకు పాత్రుడు కాడని యేసయ్య చెప్పు. తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తా ఉంది. అదే బైబిల్ నీ తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించాలి, యేసు ప్రభుని ప్రేమించాలి అని బైబిల్ చెప్తా. కాబట్టి యేసు ప్రభు కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు. అవసరం ఆ తర్వాత ఆ విధంగా నేను బయటికి వచ్చానండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళగలను చెప్పండి, ఎవరు నన్ను చేర్చుకుంటారు? నా బంధువులు ఎవరు? ఇప్పుడు నా స్నేహితులు ఎవరు? నిజమైన స్నేహితులు దేవుని బిడ్డలే, పరిశుద్ధులే. నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? చర్చికి వెళ్ళాలనిపిస్తుంది, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? బంధుమిత్రులుగా? నాకు ఎక్కడికి అసలు వెళ్ళాలనిపించలేదు. వెళ్ళినా ఎవరు నాకు చేర్చుకొని నాకు తెలుసు. ఓకే, వెలివేశారు, ఎవరు చేర్చుకోరు, ఎవరు చేర్చుకొని నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళాలని మనసు కూడా నాకు లేదు. నా చర్చికి వెళ్ళిపోయాను. పాస్టర్ గారు లేరు, ఎక్కడికో వేరే ఊరు వెళ్ళారు. పాస్టర్ గారు కూడా వేరే బయటికి వెళ్ళారు. వినుకొండలో పాస్టర్ గారు సమర్పణ రావు గారు అన్నమాట. ఓకే, ఇప్పుడు కూడా వినుకొండలో ఆయన సేవ చేస్తాను. పాస్టర్ గారి అత్తగారు ఉంటారు ఇంట్లో. పాస్టర్ గారి అత్తగారు నన్ను అడిగారు, బాబు ఏం నాయన వచ్చావంటే జరిగిందంతా చెప్పారు. ఆమె ప్రేమతో ఇంట్లో చేర్చుకుంది. వీళ్ళు పాస్టర్ గారు వచ్చేసారు, జరిగిందంతా చెప్పాను. వాళ్ళు నన్ను చాలా ప్రేమించారు. నీకేం పర్వాలేదు బాబు, మేము ఉన్నాము, ప్రభువు ఉన్నాడు, సంఘం ఉంది, ధైర్యంగా ఉండు అని వాళ్ళు చాలా ధైర్యపరిచారు. ఆ దినాల్లో ఆ సంఘము ద్వారా నేను ఎంతో ఆదరించబడ్డాను. ఆ సేవకుని ద్వారా, వాళ్ళ కుటుంబం ద్వారా నేను ఎంతో ఆదరించబడ్డాను. అక్కడే ఉన్నారా మీరు? సేవకుల దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నారు పాస్టర్ గారు అక్కడ మీరు? మొత్తం 8 సంవత్సరాలు ఉన్నాను పాస్టర్ గారి దగ్గర. 3 సంవత్సరాలు మాత్రము వివాహం కాకమునుపు. కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదు, తల్లిదండ్రులతో సంబంధం లేదు. ఓకే, 3 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే భోంచేసేవాడిని, పాస్టర్ గారి ఇంట్లో. చర్చిలో పడుకునేవాడిని. చర్చే నా ఇల్లు అమ్మకి చెప్పాలంటే. ఆ దినాల్లో ఒకరోజు మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఏడుస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చి, వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు, ఎవరు లేరా చర్చిలో, వాళ్ళు నన్ను ఆదరిస్తున్నప్పటికీ మా అమ్మ నాన్న బంధువులు ఇంటి వారందరూ నన్ను పట్టించుకోవట్లేదే అని ఏదో ఒక ఫీలింగ్ కలిగి నాకు ఏడుస్తూ ఉన్నాను నేను ప్రార్థనలో, ఒంటరిగా చర్చిలో. అప్పుడు ప్రభు నాతో తేటగా మాట్లాడాడు, ఎందుకు ఏడుస్తున్నావు నీవు? నేను నిన్ను ఎంతో ప్రేమిస్తా ఉన్నాను, నీ తల్లి కంటే నేను ఎంతో ప్రేమించాను. నేను నిన్ను ఏర్పరచుకున్నాను నా సేవ కొరకే, నేనున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు అన్నారు ప్రభు. అలా ప్రభు నాతో మాట్లాడినప్పుడు నాకు ఎంత ఆదరణ కలిగిందో, ఓకే, నాకు ఎంత ధైర్యం కలిగిందో, ఎంత ప్రోత్సాహం కలిగిందో. నా బాధ అంతా మర్చిపోయాను. నాకు ఏ బాధ వచ్చినా మొదటగా నేను చెప్పుకునేది నా ప్రభుకే. మొదట నా పాస్టర్ గారు కూడా చెప్పను, చర్చికి కూడా చెప్పను. ఆ చర్చిలో ఏ కష్టం వచ్చినా ప్రభుకు మాత్రమే చెప్పుకునేవాడు. ఓకే, నా ఆయన సన్నిధిలో ఎంతో ఆదరణ పొందేవాడిని, ఎంతో ప్రోత్సాహాన్ని అనుభవించేవాడిని. ఓకే, అలా 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు నాకు వివాహ వయసు వచ్చింది. ఎంతండి మీ ఏజ్ అప్పుడు? నేను ఇంట్లోంచి వెలివేయబడినప్పుడు 26 సంవత్సరాల వయసు. నా 26వ ఏట ఇంట్లోంచి బయటకు వచ్చి 2002 సంవత్సరము సెప్టెంబర్ 5వ తారీఖున నేను ఇంట్లోంచి వెలివేయబడ్డాను, బయటకు వచ్చాను. ఓకే అండి. 3 సంవత్సరాలు పాస్టర్ గారు ఇంట్లోనే ఉండి ఒక అవివాహితుడిగా ప్రభు పరిచయంలో సహకరిస్తాను. పాస్టర్ గారు లేనప్పుడు అంతా నేను నడిపించేవాడు. ఓకే, మొత్తం నా మీదే ఉండేది ఎక్కువగా. అయితే మరి నాకు పెళ్లి చేయమని ఎవరు చెప్పను, చెప్పలేను కదా. మరి నా గురించి నా తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు, పరలోకముందున్న తండ్రి. నా పట్ల ఆయన ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నన్ను గురించి పాస్టర్ గారితో మాట్లాడాడు. ఓకే, అప్పుడు నాతో ఆయన చెప్పాడు, బాబు నువ్వు సేవలో ఉన్నావు, నువ్వు పెళ్లి చేసుకోవాలి, మేమే చేస్తాము, మేమే చూస్తాము, నువ్వు చేసుకుంటే. నేను పెళ్లి చేసుకుంటే ఎక్కడ ఉండాలి, మందిరంలోనే పడుకుంటున్నాను, వాళ్ళు ఇస్తే తింటున్నాను, నాకు జీతభత్యాలు ఏం లేవు. ఓకే, అన్నీ వాళ్ళే చూసుకుంటున్నాను, నాకు జీతం ఏం లేదు అక్కడ. కేవలం ప్రభు కోసం బయటకు వచ్చాను, ప్రభు పరిచయంలో సహకరిస్తూ ఉన్నాను, అంతే. నాకు జీతభత్యాలు ఏం లేవు, అన్నీ వాళ్ళే చూస్తూ ఉన్నారు. నేను పెళ్లి చేసుకుంటే నాకంటూ ఇల్లు లేదు, నాకంటూ ఏ శాలరీ లేదు. ఓకే, ఆ ధైర్యం చేయలేకపోయాను నేను. కానీ వాళ్ళు ఇచ్చిన అభయాన్ని బట్టి నేను అన్నాను, కొన్ని రోజులు అవుతాలండి, కొన్ని సంవత్సరాలు అవుతాలంటే, లేదు బాబు నువ్వు చేసుకో. అప్పటికే నాకు 29వ సంవత్సరం వచ్చింది. ఇక ఎంతకాలం ఉండాలి కనుక వాళ్ళకి అర్థమైపోయింది. కనుక సరే అండి అట్టయితే అన్నాను. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రభు నీ చిత్తం.
నేను క్యాస్ట్ కలరు క్యాష్ ఏం చూడలే. ఒకప్పుడు ముస్లిం కుటుంబంలో నుంచి రక్షించబడిన అమ్మాయి అయితే బాగుండని అనుకున్నాను. కానీ ఆ తర్వాత నేను వెలివేయబడిన తర్వాత నీకు పరిస్థితులు అన్నీ ఇట్ అయిన తర్వాత ప్రభువా నువ్వు ఎవరినైనా చేసుకుంటా నీ చిత్తంలో. యేసు ప్రభువుని నమ్ముకున్న అమ్మాయి, ఎంతో కొంత దేవుని భారం కలిగిన అమ్మాయి, సేవలో సహకరించే అమ్మాయి ఉంటే బాగుంటుంది ప్రార్థన చేసుకుంటున్నా. ఇక నాకేమీ లేదు, ఇంకా అంతా వాళ్ళే చూస్తూ ఉన్నారు. చాలా సంబంధాలు పాస్టర్ గారే చూసుకుంటారు. చాలా సంబంధాలు వస్తున్నాయి కానీ ఆ దేవుని చిత్తంలో కాలేదు, అవి కుదరలేదు. ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు పాస్టర్ గారు. ఓకే. ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి ఊట్కూరు అనమాట, క్రోసూరు దగ్గర ఊట్కూరు అనే గ్రామము. భక్సింగ్ గారి సహవాసానికి వెళ్తారు. నా భార్య కుటుంబీకులు వాళ్ళు కూడా ముస్లిం కుటుంబం నుంచే మారుమూసి పొంది. ఓకే. వాళ్ళు దూదేగ్ సాహిబులు అంటారు వాళ్ళని. ముస్లిం కుటుంబం నుంచి వారు కూడా మారుమూసి పొందారు. మా అత్తగారికి మా మామగారికి 3 ఆడపిల్లలు. ఓకే. 3 ఆడపిల్లలు మారుమూసి పొందారు. మా అత్తగారు మారుమూసి పొందారు. మా మామయ్య మారుమూసి పొందలేదు. ఓకే. ఆయన చర్చికి వెళ్ళేవాడు కాదు. అయితే మా అత్తగారు ప్రభు కొరకు గట్టిగా నిలబడ్డారు. వాళ్ళ పిల్లలు కూడా గట్టిగా నిలబడ్డారు. పెద్ద అమ్మాయికి అప్పటికే అయిపోయింది, ఇక రెండో అమ్మాయి అనమాట. కాబట్టి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఒక యేసుప్రభు నమ్ముకున్న ముస్లిం కుటుంబం నుంచి నమ్ముకున్న అబ్బాయిని చేయాలని వాళ్ళ ఆలోచన. చాలా సంబంధాలు చూస్తున్నారు, కుదరలేదు. ఈలోపు మా సంబంధం చూశారు. అక్కడున్న పాస్టర్ గారు మా పాస్టర్ గారు తెలుసంట. ప్రార్థన చేసుకొని బయలుదేరటం జరిగింది. పాస్టర్ గారు కూడా చెప్పాను, నేను ఆమె సాక్ష్యం అడుగుతానండి, నా సాక్ష్యం అందరి ముందు చెప్తాను చెప్పాను. నాకు చూపించారు అందరూ. అదే ఆ చర్చి దగ్గర నన్ను తీసుకుని వెళ్ళి పలానా అమ్మాయిని నాకు చెప్పారు. ఇప్పుడు నేను పాస్టర్ గారికి చెప్పాను, ఆ అమ్మాయి సాక్ష్యం వినాలి ఉంది, ఎలా మారుమూసి పొందిందో అని చెప్పినప్పుడు అందరి ముందు ఆ అమ్మాయి కూడా ధైర్యంగా లేచి ఆమె ఎందుకు ఏ విధంగా యేసుప్రభువుని నమ్ముకుంది అని సాక్ష్యం చెప్పింది. ఒక యూత్ మీటింగ్లో ఆమె మారుమూసి పొందినట్టుగా, తాను పాపినని యేసుప్రభు తట్టు తిరిగినట్టుగా సాక్ష్యం చెప్పింది. ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడే నా హృదయంలో ఒక నిశ్చయిత నాకు కలిగింది. ఆమె దేవుడు ఏర్పరచుకున్న నాకు భార్య అని. అందరూ చూస్తుండగానే ఒక చిన్న గది ఉంది, పాస్టర్ గారు ఇంట్లోకి తీసుకెళ్లారు. మేమిద్దరం మోకరించాము, మేమిద్దరేమో మాట్లాడుకుంటున్నాం. అందరూ బయట నుండి చూస్తూ ఉన్నారు. నేను చెప్పాను, అమ్మా నీ సాక్ష్యం నేను విన్నాను, నా సాక్ష్యం నువ్వు విన్నావు, మన ఇద్దరం మారుమూసి పొందాము. నువ్వు సండే స్కూల్ పరిచయం చేస్తున్నావు, నీ ప్రభు సేవలో ఉన్నాను, నాకంటూ ఎవరు లేరు, అందరూ ఉన్నా అందరూ విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఈ వివాహ విషయం మీ తల్లిదండ్రులకి తెలియపరిచారా? పాస్టర్ గారు వాళ్ళు ఇప్పుడు సంబంధం చూడటానికి తీసుకెళ్తున్నా అన్నారు కదా, అంటే వాళ్ళకి విషయం తెలిసిందా? నా వివాహము కుదిరిన తర్వాత పెళ్లి కార్డు పట్టుకొని అప్పుడు చెప్పడానికి వెళ్ళాను. ఇక మా పాస్టర్ గారు ఏం చెప్పారంటే, బాబు నీకు తెలిసిన కొద్దిమంది బంధువులు మీ అమ్మా నాన్నగారికి మీ ఇంటి వారికి ఈ పెళ్లి కార్డు తీసుకుని వెళ్ళి వాళ్ళు కూడా చెప్పు అన్నారు. ఆయన చాలా మంచి పాస్టర్ గారు. వాళ్ళు వస్తారా లేదా తర్వాత సంగతి, చెప్పటం మన ధర్మం, నువ్వు వెళ్ళి చెప్పు బాబు అంటే అలాగే పాస్టర్ గారు చెప్పు. ఆ పెళ్లి కార్డు పట్టుకొని మా ఇంటికి వెళ్ళా. అదే ఊర్లో ఉంటున్నాను నేను, వినుకొండలోనే ఉంటున్నారు. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు ఎదురుపడలేదా మీ తల్లిదండ్రులు? అంటే దాదాపుగా 1-2 సార్లు మాత్రము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరిచర్య కోసము మా ఇంటికి వెళ్ళటం జరిగింది. మా నాన్నగారు కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ నాన్నగారు నేను ఇక్కడ ఉండటానికి రాలా, నేను మళ్ళీ వెళ్ళిపోతాను జస్ట్ అలా ఉండటానికి. అయితే ఆ రాత్రి అక్కడ ఉండిపోయాను. ఆ తెల్లవారుజామున మసీదులో ఉన్న పెద్దలు అలా వెళ్తా నేను మా ఇంటి ముందు కూర్చొని ఉంటే నా దగ్గరకు వచ్చి, మళ్ళీ ఎందుకు వచ్చావు, నేను బయటికి పంపించాను కదా, వెలివేసాం కదా. నేను ఇంట్లో ఉండటానికి రాలేదయ్యా, నేను ఎక్కడో పని మీద వచ్చాను, మా నాన్నగారు పర్మిషన్ ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను చెప్పాను, ఈరోజు వెళ్ళిపోతాను అని వాళ్ళకి చెప్పాడు. మన ఇంట్లో ఉండటానికి కూడా వాళ్ళు ఒప్పుకోట్లా. ఇంకా ఆ రోజు వెళ్ళిపోయి నేను అలాగా 1-2 సార్లు మాత్రము వెళ్ళినట్టు గుర్తుంది, కానీ అక్కడ ఉండిపోలే నేను. మా నాన్నగారు కూడా ఒప్పుకోలేదు, వెళ్ళమని చెప్పారు. అయితే ఆ పెళ్లి కార్డు పట్టుకొని వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి చెప్పాను, మా అమ్మగారికి చెప్పాను, ఇది పెళ్ళి జరగబోతుంది, పలానా. వాళ్ళు సంతోషపడ్డారు. కానీ చర్చిలో పెళ్ళి మీరు రావాలని చెప్పినప్పుడు మేము ఎప్పుడు చర్చికి రాలేదురా, ఆ చర్చిలో పెళ్ళికి మేము ఎందుకు వస్తాంరా, మేము రామని చెప్పాను. నేను చెప్పాను, బలవంతం వేయలేరన్నా, మీకు ఇష్టమైతే రండి అని చెప్పేసి పెళ్లి కార్డు ఇచ్చేసి బయటకు వచ్చేసి. పాస్టర్ గారు అక్కడ కొంతమంది బంధువులు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పు బాబు అన్నారు. సరే వాళ్ళకు కూడా చెప్దాం అనుకున్నాను. వెళ్ళాను. వాళ్ళకు కూడా ఒక 4-5 కుటుంబాల దగ్గరికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చి, నా పెళ్ళి జరగబోతుంది, మీరు ఇష్టమైతే రండి అని చెప్పాను. వాళ్ళు మాత్రం చెప్పారు, బాబు నీ పెళ్ళి చూడాలని ఉంది, తప్పకుండా వస్తా ఉన్నారు. మరి వాళ్ళ హృదయంలో ఏముందో నాకు తెలియదు.
నాకంటూ ఏమీ లేదు వాళ్ళకి తెలుసు. నేను కేవలం చర్చిలోనే ఉంటున్నాను సంగతి వాళ్ళకి తెలుసు. వీడు ఎవరు పిల్లనిస్తూ ఉన్నారు, అసలు ఎలా జరిగింది పెళ్ళి అనుకొని ఉంటారు. కనుక వాళ్ళు నా పెళ్ళి ఎలా జరిగిద్దనే కుతూహలంతో వస్తాను. నా పెళ్ళి ఎంతో ఘనంగా జరిగింది. నా బంధువులు కొద్దిమందికి ఎవరికైతే చెప్పానో వచ్చారో, మా అమ్మా నాన్నగారు రానని చెప్పిన వాళ్ళు కూడా నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తమైతే నడిపించమని. ఆశ్చర్యంగా మా అమ్మా నాన్న, మా తమ్ముళ్ళు చెల్లెలు కూడా చర్చికి వచ్చారు, పెళ్ళికి వచ్చారు, వివాహం చూడటానికి వచ్చారు. మీరు నా పెళ్లి సీడు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఆ రోజు ఎంతో ఘనంగా నా వివాహం జరిగిందండి. నాకు సూటు బుటేశారు. ఎవరు బరాయించారు ఈ ఖర్చులు ఇవన్నీ? పాస్టర్ గారు ఈ బరాయింపు అంతా కూడా పాస్టర్ గారు కొంత వేసుకున్నారు, చర్చి బరాయించి సంఘస్థులు. నేను ఆ చర్చిలో సేవకుడిని, అసిస్టెంట్ నన్ను చిన్న పాస్టర్ అంటారు. ఓకే, ఆ చర్చి ఐక్యతతో వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళకి తోచిందంతా ఇచ్చారు. సంఘం ఆ రోజు చికెన్ కాదు మటన్ పెట్టారు నాకు, అంటే నాకు కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. కొన్ని వందల మంది వచ్చారు. ఎంతో ఘనంగా వివాహం జరిగింది. ఇక్కడ ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. చర్చిలో పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. ఆ చర్చిలో ఉన్న ధనవంతులు ఇచ్చారు, వాళ్ళు గుప్పిళ్ళు విప్పి. ఒక కట్టిక పేదరాలు, ఆమె దగ్గర ఏమీ లేకపోతే ఒక ఇస్త్రీ పెట్టు ఉంది ఆమె దగ్గర. ఆ ఇస్త్రీ పెట్టి తీసుకొచ్చి పెద్ద పాస్టర్ గారికి ఇచ్చింది. చిన్న పాస్టర్ గారి పెళ్ళికి ఇది ఉపయోగపడిద్దేమో అని ఇచ్చింది. ఆ పాస్టర్ గారు ఏం చేశారు, అది నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. అనేక సంవత్సరాలు ఆ ఇస్త్రీ పెట్టి నేను గుర్తుగా ఉంచుకున్నాను మా ఇంట్లో. అదొక్కటే కాదు, నేను ఇంట్లోంచి వెలివేయబడినప్పుడు ఏ సూట్ కేసు పట్టుకొని వచ్చాను. నాకున్న ఆస్తి ఒకటే సూట్ కేసు. నేను బయటకు వచ్చి 24 సంవత్సరాలుగా వస్తుంది. ఆ సూట్ కేసు ఇప్పటికి ఉంది మా ఇంట్లో. ఆ సూట్ కేసు చూసినప్పుడల్లా నా పూర్వపు స్థితి గుర్తొస్తూ ఉంటుంది. మరింత దీనుణ్ణి అవుతాను, ప్రభువా ఇంత కృప చూపించావా అని కృతజ్ఞ దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఆ రోజు నా పెళ్ళిలో మరి మా అమ్మా నాన్నగారు, నా బంధువులు వచ్చి చాలామంది ఏడ్చారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళే ఉన్నాయి, నేను గమనిస్తానే ఉన్నాను. వాళ్ళ కళ్ళు నిండా నీళ్ళే. ఎందుకంటే ఎంత కాదన్నా నా అమ్మా నాన్న, ఎంత కాదన్నా నా బంధువులే, ఎలా జరిగిద్దో అనుకున్నోళ్ళు ఇంత ఘనంగా జరుగుతూ ఉంటే వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు కోసం శ్రమ పట్టడానికి నువ్వు ఇష్టపడితే యేసు ప్రభు నీ పక్షాన ఉండి నీ తల పైకెత్తుతాడు. ఎప్పుడు సిగ్గుపరచు. దేవుడు రెట్టింపు దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నేను డబ్బుల కోసం యేసు దగ్గర రాలా, ఘనత కోసం యేసు ప్రభుని నమ్ముకోలా. యేసు ప్రభు శాంతి కోసం వచ్చాను, ఆ నిత్యజీవం కోసం వచ్చాను. ఆయన దానితో పాటుగా అంతకంటే శ్రేష్టమైనది ప్రభు నాకు ఇచ్చాడు. ఈరోజు నిజంగా నేను చెప్పగలను, నాకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కానీ డబ్బు కానీ ఏది నేను కోరుకోవట్లేదు. నా ప్రభువు కంటే నాకు ఏమీ అక్కర్లేదు. ఈరోజు కూడా నా ప్రభువు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేదు. నా ప్రభువు కొరకే ఈ పరిచయం చేస్తున్నాను. పేరు కోసము, ఘనత కోసం, డబ్బు కోసం నేను చేయట్లేదు. ఆ రోజు మా నాన్నగారు ఒక మాట చెప్పారు. ఎందుకో ఆయన హృదయంలో ఆ ప్రేరణ కలిగింది. బాబు, అప్పుడప్పుడు నీ భార్యని వెంట పెట్టుకొని వచ్చిపోతూ ఉండు అని చెప్పారు. ఒక చిన్న అవకాశం నాకు దొరికింది. ఆ విధంగా అప్పుడప్పుడు నేను మా నాన్నగారింటికి నా భార్యని వెంట పెట్టుకొని వెళ్ళి 1-2 రోజులు ఉండి వస్తూ ఉండేవాడిని. ఇంకొక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. నా పెళ్ళైన తర్వాత నేను ఎక్కడ ఉండాలి? నాకు పెళ్ళైన తర్వాత ప్రభువా నేను ఎక్కడ ఉండాలి నా భార్యతో అన్నప్పుడు, నా పెళ్ళికి కొద్ది రోజులు ఫిక్స్ అయిపోయింది. కొద్ది రోజులు ఉందనగా ఆ చిన్న గదిని అద్దెకి తీసుకున్నారు పాస్టర్. ఓకే, ఆ చిన్న గది ఎంత చిన్న గది అంటే, నాకు పెళ్ళైన తర్వాత నా కట్న కానుకలు ఏమి ఇవ్వాల, మేము తీసుకోలేదు. నా పాస్టర్ గారు కూడా ఏమి తీసుకోలేదు. అయితే ఒక బీరువా ఇచ్చారు, ఒక డబుల్ కాట్ మంచం ఇచ్చారు, కొద్దిపాటి సామాన్ ఇచ్చారు. ఆ చిన్న గదిలో ఆ డబల్ కాటు మంచము కానీ ఆ బీరువా కానీ పెడితే ఇక లోపల ఇంట్లోకి వెళ్ళటానికి కూడా కష్టమే. చాలా చిన్న గది అది. 4 సంవత్సరాలు, అంటే పెళ్ళి కాకమునుపు 3 సంవత్సరాలు, పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలు నేను ఉన్నాను. అంటే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు చిన్న గదిలో ఉన్నాం. మా 2 పిల్లలు వినుకొండలో ఆ చిన్న గదిలో ఉన్నాం. కానీ ఒక మాట చెప్పగలను, ఆ చిన్న గది కూడా మాకు పరలోకంలాగా ఉండేది. ఆ చర్చి నన్ను ఎంత ప్రేమించిందో, ఆ పాస్టర్ గారు నన్ను ఎంత ప్రేమించారో, కుటుంబము ఎంతగా నన్ను వారు ఆదరించారో అదంతా సాక్ష్యం చెప్పుకొని మేము బయటికి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఏ గొడవలు మాకు లేవు, సమాధానంగా బయటికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలియదు, ఒకటి మాత్రం తెలుసు, ఎందుకు వెళ్ళాలనిపించింది. ఓకే, ఒక సమస్య వచ్చింది. ఆ రోజు పాస్టర్ గారే చెప్పారు, బాబు మనం సమాధానంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. ఆయన నోటి నుంచే వచ్చింది ఆ మాట. నేను ఎలా అనుకోలే, కానీ ఆ రోజు ఉదయం ప్రభు నాతో మాట్లాడాడు.
పాస్టర్ గారు కూడా అదే చెప్పారు, ఓకే. ప్రార్థన చేసుకుని చెప్పన్నారు. ప్రభు నాతో మాట్లాడాడు, పాస్టర్ గారు చెప్పారు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశాను, ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఒక నెల రోజులు పాస్టర్ గారు చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్ళిపోతామని చెప్పిన తర్వాత కూడా నెల రోజులు అక్కడే ఉండి పరిచయం చేశాను. అది చివరి ఆదివారము సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు నా భార్యను నన్ను మోకరింపజేసి ప్రార్థన చేసి వాళ్ళు కొంత కానుకిచ్చి మమ్మల్ని సాగనంపారు. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఆ వినకొండ నుంచి మా అత్తగారు ఊరేమిటి ఊటుకూరు దగ్గర. ఊటుకూరు మా అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడప్పుడు రమ్మన్నారు కదా, ఒకసారి వెళ్ళి అమ్మా నాన్న కొన్ని సమస్యలు ఉన్నాయి, మేము బయటికి వచ్చేస్తున్నాము, మాకంటూ ఒక డాబాతో పాటుగా ఒక 2 పెంకుటిళ్ళు, ఓకే, అది అద్దెకిచ్చారు వాళ్ళు, ఒక పెంకుటింట్లో ఉంటాం, అది కూడా రెంట్ కట్టుకుంటాను నేను, మీరు ఫ్రీగా ఇవ్వద్దు, రెంట్ కట్టుకుంటాను నేను, నాకు ఒక ఇల్లు ఇవ్వండి అని చెప్పాను. మా నాన్నగారు అన్నారు, అట్ట కుదరదురా, ఇంకా తమ్ముళ్ళకి చెల్లెలు పెళ్ళి కావాలి, సమాజం ఒప్పుకోడు, కాబట్టి దయచేసి మీ అత్తగారు వాళ్ళు చేర్చుకుంటారులే, నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఓకే, మా దగ్గరికి రావద్దన్నారు. ద్వారాలు మూయబడ్డాయి. అది ప్రభువు చిత్తం. మా అత్తగారికి చెప్పాను, వాళ్ళకి ఇష్టం లేకపోయినా క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ప్రేమ చూపించి కనికరపడి రండయ్యా అని చెప్పారు. చిన్న సామాను సర్దుకొని పెద్ద కుమారుడు రెండో కుమారుడు పుట్టి 7 నెలలు అయింది అంతే. 2 చిన్న బిడ్డలను వెంట పెట్టుకొని వినకుండా అలా దాడుతూ ఉన్నాము. నా కన్నీళ్ళు కారిపోతా ఉన్నాయి. నా సొంత అంటే నేను పుట్టిన ఊరే వేరేది, పెరిగింది మాత్రం అక్కడే, చదువుకుంది అక్కడే, దాదాపు ఎక్కువగా సేవ చేసింది కూడా అక్కడే. నా సొంత ఊరు విడిచిపెట్టి వెళ్తున్నాను, కానీ ఎక్కడికి వెళ్తున్నాను? మా అత్తగారు వెళ్తున్నా, కానీ ఎక్కడ సేవ చేయాలో తెలియదు, నా భవిష్యత్తు ఏమిటో తెలియదు. నా జీవితంలో 2 సంఘటనలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, ఇంట్లోంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు, తల్లిని విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి బయటకు వస్తూ ఉన్నా, నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు, నా ముందు ఏమి జరగబోతుందో నాకు తెలియదు. రెండోది, దేవుని సంఘాన్ని విడిచిపెట్టి సేవకులను విడిచిపెట్టి అక్కడున్న కొన్ని సమస్యలు బట్టి అక్కడ కూడా ఒక ఒంటరివాడిని అయిపోయానా అన్నంత పరిస్థితి నాకు. బయటికి ఏదో ఆదరణ చూపిస్తున్నట్టుంది, కానీ అక్కడ కూడా నాకు ఒంటరితనం ఆవరించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నేను ప్రభు సేవకు పిలిచాడు, నేను ఎక్కడ సేవ చేయాలి? బయటికి వెళ్ళమంటున్నాడు ప్రభు. అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అలా కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి, నేను తుడుచుకుంటా ఉన్నాను, నాకేం తెలియదు. మా అత్తగారు ఊరు వెళ్ళాము, 6 నెలలు మా అత్తగారి ఇంట్లో ఉన్నాను. ఏం చేశారు అక్కడ? ఆ అత్తగారి ఇంట్లో నేను అంటే వాళ్ళు ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చికి నేను వెళ్ళేవాడిని. ఒక విశ్వాసికి వెళ్ళారు. ఆల్రెడీ నేను సేవకున్న సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలాసార్లు నన్ను వాళ్ళ పరిచయంలో వాడుకున్నారు. అక్కడ వాళ్ళకి బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి. ఓకే, బ్రాంచ్ చర్చెస్ ఉంటే అనేక స్థలాలకు నన్ను పంపించేవారు. అక్కడికి వెళ్ళి నేను పరిచయం చేస్తూ ఉండేవాడిని. అయితే అంటే వాళ్ళ సహవాసంలో జాయిన్ కమ్మని చెప్పారు. భక్సింగ్ గారి సహవాసం ఉంది. నాకెందుకో ఆ మనసు లేదు, నేనంటూ ఒక ఇండిపెండెంట్గా చేయాలి అన్న భారం నాకు కలుగుతా ఉంది. అలా ప్రార్థన చేస్తుంటే ఆ తలంపు నాకు కలిగింది. అయితే వాళ్ళకి నేను సహకరిస్తూ ఉండేవాడిని. ఆ దినాల్లోనే మరి అనేక స్థలాల్లో సాక్ష్యం చెప్పడానికి, వాక్యం చెప్పడానికి పిలిచేవారు. అక్కడే ఉండి వెళ్తూ ఉండేవాడిని. అత్తగారి ఇంట్లో ఎంతకాలం ఉంటుందో చెప్పండి. ఒక ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఉపవాసం ఉండి తరచుగా అక్కడున్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఏడ్చేవాడిని ఉపవాసం. ప్రభువా, నన్ను బయటికి తీసుకొచ్చావు, ఇప్పుడు నా పట్ల నీ చిత్తం ఏమైంది? నా అవసరత ఎక్కడ ఉంది? నేను ఎక్కడ సేవ చేయాలి? నాకు చూపించు, నన్ను నడిపించు, నన్ను వాడుకో ప్రభువా. ప్రార్థన చేస్తున్నాను, ప్రభుకి అప్పగించుకున్నాను. ఒకరోజు ఊట్కూరు నుంచి నర్సాపేట వస్తాం, బస్సులో వస్తూ ఉన్నాను. నర్సాపేటలో నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, క్రైస్తవ స్నేహితుడు. వాళ్ళ కుమారుడు బర్త్డేకి చిన్న కోడిగా పెట్టుకున్నాడు. నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. బస్సులో వస్తూ ఉన్నప్పుడు బస్ అంతా రష్గా ఉంది, కూర్చోటానికి కూడా స్థలం లేదు, నిలబడే ఉన్నాను. నాకున్న సహజమైన అలవాటు ఏమిటంటే నా తోటి ప్రయాణికులకి అవసరాన్ని బట్టి సువార్త చెప్తూ ఉంటా సమయం ఉన్నప్పుడు. అలాగా నిలబడిన వారిలో నా పక్కనే నిలబడిన వ్యక్తిని కదిలించి, ఏ ఊరు బాబు, ఏమిటి నాయన, తన బ్యాక్గ్రౌండ్ కనుక్కొని యేసు ప్రభు గురించి చెప్పి నా చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. అతను ఏం చెప్పాడంటే, అయ్యా మా ఊర్లో యేసు ప్రభు యొక్క అవసరత ఉంది, నీలాంటి పాస్టర్ గారు వస్తే మా గ్రామం బాగుపడుతుంది, వస్తావా అన్నాడు. ఏ ఊరండి అది? గోళ్ళపాడు. ఎక్కడ సేవ చేస్తున్నాను అది. నాకెందుకో సమాధానం అనిపించి వెళ్ళాలనిపించి ఆ ఊరు వచ్చేసా. ఆ ఊరు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఆయన. ఓకే. అయితే ఆయన పేరు గుర్తుంది. అది బస్సు దిగేటప్పుడు చెప్పాడు, ఇటువైపు అండి, రైట్ సైడ్ అండి మా ఇల్లు అన్నాడు. ఆ గుర్తు ఆధారం చేసుకొని అక్కడెక్కడ కనుక్కుంటా, పోలేరు గారయ్య ఎక్కడ వాళ్ళ ఇల్లు అంటే చెప్పుకుంటా అడుక్కుంటా వచ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్ళానండి.
అసలు వాళ్ళ ఇంట్లో ఎవరు మారు మనసు పొందలా, అసలు దరిదాపు అక్కడ ఎవరు యేసుప్రభువుని నమ్ముకోలేదు. అసలు ఆయన విశ్వాసే కాదు. అసలు ఎందుకు చెప్పాడో ఎలా చెప్పాడో నాకు తెలియదు. అసలు లేడు ఆ ఇంట్లో. వాళ్ళ ఆవిడికి చెప్పాను, మీ భర్త చెప్పాడమ్మా, ఇట్లా ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ ఎవరో ఉన్నారంట, కొంచెం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ఎవరు ఆసక్తి వారంట, రమ్మన్నాడు అంటే, అసలు ఇక్కడే ఎవరు ప్రార్థనకి వెళ్తారండి, మాకెవరు తెలియదండి, మేము గుళ్ళు పూజలు చేసేవాళ్ళు అన్నాం. అరే ఇదేందా ఆయన అట్ట చెప్పాడా అని చెప్పేసి ఆమన్న మాటలో కొంచెం బాధ కలిగింది నాకు. దేవుని చిత్తం కాదేమని వెనక్కి తిరిగి నిరాశతో 2 అడుగులు వేశారు. 2 అడుగులు వేసిన తర్వాత వెళ్తూ ఉంటే ఆమె ఇక్కడ దాకా వచ్చారు కదా పాస్టర్ గారు, మా అమ్మాయి కొంచెం బాగాలేదు, ప్రార్థన చేశారు ముందు. ఓకే, టక్కనే వెనక్కి తిరిగా. వచ్చిన తర్వాత ఆవిడకు ప్రార్థన చేసి, అప్పటికి అక్కడ ఎవరైనా పరిచయం చేస్తున్నారు? అసలు ఎవరు లేరు అక్కడ, చర్చి లేదు ఆ ఊర్లో. అంటే ఆ ఊర్లో చర్చి ఉంది, ఓకే, అంటే అటు సైడ్ పల్లె అటువైపు. నేను ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వైపు ఒక్క చర్చి లేదు. ఓకే, ఆమె చెప్పింది, ఆమె కొంచెం అవకాశం ఇచ్చింది కదా. ఇచ్చిన తర్వాత నేను అన్నాను, అమ్మా నా హృదయంలో ఎందుకో ప్రేరణ కలుగుతుంది, వారానికి 1 రోజు మీ ఇంటికి వస్తాను, ఇక్కడ నేను ప్రార్థన పెడతానమ్మా, అది నీకు ఇష్టమవుతాను. కాదని లేకపోయింది, రండి పాస్టర్ గారు అంది. ఎవరు లేదు ఆమె, రండి పాస్టర్ గారు అంది. ఓకే, ఆ విధంగా నేను మరలా వెనక్కి వెళ్ళిపోయాను. వారము పలానా రోజు అని చెప్పిన తర్వాత వారం వాళ్ళ ఇంట్లో వచ్చి ప్రార్థన పెట్టడం జరిగింది. వాళ్ళ భర్త కూడా వచ్చాడు. ఆయనకి రక్షణ లేదు, విశ్వాసం పెద్దగా లేదు, కానీ ఆయన ద్వారా దేవుడు చెప్పించాడు అంతే. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు, ఆమె రక్షణ పొందింది, వాళ్ళ కుమార్తె వస్తూ ఉంది, వాళ్ళ కుమారులు కొంత విశ్వాసం కలిగి ఉన్నారు, ఇతనికి విశ్వాసం ఉంది, కానీ అయితే ఈయన పూర్తిగా ఇంకా మారు మనసులోకి అయితే రాలేదు. నాకు ఈ రోజుకి ఆశ్చర్యము, అసలు ఆయన ఎలా చెప్పాడు? దేవుడే ఆయన ద్వారా చెప్పించాడు. ఓకే, ఆ ఊరికి దాదాపు ఒక 4-5 నెలలు మా అత్తగారు ఇంటికాడ నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో సువార్త ప్రకటించి ప్రార్థన పెట్టి అక్కడున్న వాళ్ళకి సువార్త చెప్పి వెళ్తూ ఉండేవాడిని. ఇక 4 నెలల తర్వాత నా భార్య బిడ్డలు వెంట పెట్టుకొని ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఊరు వచ్చి పరిచయం ప్రారంభిద్దాం, ఆదివారం ఆరాధన ప్రారంభిద్దాం అనుకుని ఇల్లుకు అద్దెకి అడుగుతూ ఉన్నా. అప్పటికే కొద్దిమంది పరిచయం అయ్యారు. ఇల్లు ఇస్తామంటారు, పలానా రోజు వద్దాం అనుకునేసరికి పాస్టర్ గారు వేరే వాళ్ళు అడిగారు, వాళ్ళకి మేము ఇచ్చేసామని. ఏ సంవత్సరం అండి ఇది? 2010 సంవత్సరం. 2010 సంవత్సరంలో అక్కడ పరిచయం ప్రారంభించాను. 2011 సంవత్సరము మార్చి నెల ఇల్లు అద్దెకు దొరికింది మాకు. ఓకే, అప్పుడు దాకా ఒక 4-5 నెలలు తిరుగుతూ ఉన్నానండి. దాదాపు 2-3 ఇల్లు ఇస్తానంటారు, కానీ ఒక ఆయన వీళ్ళు దాదాపుగా ఇల్లు ఇచ్చారు. ఇక వచ్చే వారం వద్దాం అనుకున్నాం, పరిచయకు వచ్చి ఇక 2 రోజుల్లో ఆ ఇంటికి వస్తామని చెప్పి వెళ్దామని వచ్చేసరికి పాస్టర్ గారు వేరే వాళ్ళు అడిగారు, ఇచ్చేసాం. అంటే అర్థమైందంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ పాస్టర్ గారికి ఇస్తే ఇక్కడ ప్రార్థన పెడతాడు మేము చెప్పేవాళ్ళం, మేము ఉంటాము, చిన్న ప్రార్థన పెట్టుకుంటాం ఇక్కడ అంటే ఇరుగు పొరుగులు ఎవరో ఒకళ్ళు ఆటంకపరిచేవాళ్ళు. ఆ రోజైతే నాకు చాలా ఏడుపు వచ్చింది. 3 సార్లు అలాగే చేశారండి, ఇల్లు దొరకట్లా. ఆ రోజు బాధతోనే మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. మా అత్తగారికి చెప్పాను, ఇల్లు ఇస్తామన్నోళ్ళు ఇవ్వనంటే మా అత్తగారు కూడా కొంచెము ఆమె కొంచెము ఇబ్బందికరమైన మాటలు చెప్పింది. విశ్వాసే ఆమె, ఇల్లే దొరకట్లేదు నీకు అక్కడేం సేవ చేస్తావు అందా. నా భార్యని అంది, నువ్వే వెళ్తావు ఆయనతో పాటుగా. నా భార్య అంది, నేను రానండి అక్కడికి అన్నాను. నేను మీతో పాటు రాలేండి అక్కడికి. నేను ఒకటే మాట చెప్పాను, వాళ్ళిద్దరికి ఒకటే మాట చెప్పాను, నన్ను దేవుడు వెళ్ళమంటున్నాడు అక్కడికి, నేను వెళ్తున్నాను, నాకు ఇల్లు దొరికిందా లేదా సమస్య కాదు అని ఆయన చూసుకుంటాడు. మీరు రాకపోయినా నా భార్య నువ్వు రాకపోయినా నేను వెళ్ళి అక్కడే సేవ చేస్తాను. కానీ వెంటనే నా భార్య అంది, మళ్ళా నేను వస్తానండి, మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అంది. ఈసారి ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు చెప్పాడు, మరలా వెళ్ళి ప్రయత్నించమన్నాడు. ఈసారి వెళ్ళి ప్రయత్నించినప్పుడు అప్పటికే కొద్దిమంది విశ్వాసులు కూడుకుంటూ ఉన్నారు. వాళ్ళలో ఒక విశ్వాసి, పాస్టర్ గారు ఒక ఇల్లు చూశానండి అన్నాడు. ఏందయ్యా ఇల్లు అంటే, ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు, ఆ ఇంట్లో ఎవరు రావట్లేదు, వాళ్ళు ముస్లిమ్స్. ఓకే, మీరు ముస్లిమ్సే కదా, మనం వెళ్ళి మాట్లాడదాం, ఎట్టా ఎవరు రావట్లేదు ఆ ఇంట్లోకి, సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు, మనం వెళ్ళి మాట్లాడదాం అన్నారు. ఓ ఇదేది బాగుందని చెప్పేసి వెళ్ళి మాట్లాడాను, ముస్లిం భాషలో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆ ఇల్లు ఎట్టాగో ఇవ్వడానికి ఆమె ఇష్టం లేదు, కానీ నేను పాస్టర్ గారిని చెప్పాను ఆమెకి, ఎవరు రావట్లేదని చెప్పేసి ఆ ఇల్లు ఇచ్చిందండి, ఇష్టం లేకపోయినా ఇచ్చింది. ఆ విధంగా ఆ ఇల్లు మాకు ఇచ్చారు. ఆ ఇంట్లోనే పరిచయం ప్రారంభించాం. మాకు ఎవరు తెలియదు ఇంకా అక్కడ చెప్పాలంటే. ఓకే, అలాగే 2011 సంవత్సరం మార్చి నెలలో వచ్చాము. దాదాపుగా అక్కడ ఒక 6 నెలలు మాత్రం ఆ ఇంట్లో ఉన్నాం. ఆయన మళ్ళీ మమ్మల్ని వేరే ఇల్లు చూసుకోమంది.
వేరే ఇల్లు చూసుకుని అలాగా ఒక 3 ఇల్లు మారామండి. ఈ లోపు దేవుడు మాకు స్థలం ఇచ్చాడు. ఈ లోపు దేవుడు ఆ స్థలంలో మందిరం కట్టడానికి కూడా ప్రభు మాకు సహాయం చేశాడు. ఆ తర్వాత 2016 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున అక్కడ ఒక మందిరం కట్టడం జరిగింది. ఓకే. ఆ విధంగా మా చిన్న సంఘాన్ని ఇచ్చాడు. అలాగే అదే మందిరం వెనక వైపు ఒక చిన్న ఇల్లు కూడా వేసుకున్నాము. ఓకే. ఆ విధంగా దేవుడు ఒక చిన్న సంఘాన్ని పరిచర్య ఇచ్చాడండి. అక్కడ పరిచర్య చూసుకుంటా నేను అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి వెళ్తూ ఉంటాను. 2 కుమారులు దేవుడిచ్చాడు. ఇప్పుడు పెద్దవాడు స్టీఫెన్ పాల్, చిన్నవాడు జాన్ వెస్లీ. పెద్దవాడు మరి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఇదే నర్సాపేటలో. మరి చిన్నవాడు డిప్లొమా చదువుతున్నాడు 2nd ఇయర్ సత్తెనపల్లి దగ్గర ధూళిపాళ్ళ. మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి గుర్తున్నటువంటి ఒక సంఘటన ఏదైనా ఉందా? బాధాకరమైనటువంటిది కానీ ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా పరిచర్యలోకి వచ్చిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత అనేక స్థలాలలో సాక్ష్యం చెప్పడానికి, వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు నేను పబ్లిక్గా మరి సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు ఆ మైకుల్లో అనేకులు వింటూ ఉంటారు కదా బయట. అప్పుడు మసీదులో ఉన్నవాళ్ళు విని నన్ను కొట్టడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా హెరాస్మెంట్ చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు, చాలా తిట్టారు, చాలా మరి కొట్టడానికి కూడా ప్రయత్నించారు. అనేక స్థలాల్లో జరిగింది. గుంటూరులో, తెలంగాణలో, ఇంకా అనేక స్థలాలలో వ్యతిరేకించారు. యూట్యూబ్లో నా సాక్ష్యం విని చాలామంది ఫోన్ చేసి ముస్లిమ్స్ నన్ను భయపెట్టారు కూడా. నన్ను చాలా ఇబ్బందికరమైన మాటలు అన్నారు. చాలా వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను. అన్నిటికంటే బాగా బాధ కలిగించినటువంటి సంఘటన ఏదైనా? నా జీవితంలో క్రైస్తవంలోకి రాబట్టే కదా నాకు ఈ అవమానం, ఈ మాటలు అనేది ఎప్పుడైనా అనిపించిందా? ఒకటి, ఇంట్లో నుంచి నేను వెలివేయబడినప్పుడు ఒక రకమైన ఒంటరితనాన్ని నేను అనుభవించాను. కానీ ఒక రకమైన బాధ నేను అనుభవించాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మలో అంతకంటే రెట్టింపు ఆనందాన్ని కూడా ఇచ్చాడు. ఓకే. అదే క్రైస్తవంలో ఉన్న గొప్ప అద్భుతమైన విషయం మీకు చెప్తున్నాను. బయట ఎన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నా ఆత్మలో రెట్టింపు ఆనందాన్ని ప్రభువే ఇస్తాడు. అది లేకపోతే మనం ప్రభు కొరకు జీవించలేము. బయట పోరాటాలు ఉంటాయి, కానీ ఆత్మలో లోపల అద్భుతమైన సమాధానం ఉంటుంది. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్నాడు. రెండవది, వినకొండలో అనేక సంవత్సరాలు ఆ సేవకుని ఇంట్లో ఉండి నమ్మకంగా పరిచర్య చేసిన తర్వాత వచ్చిన సమస్యలను బట్టి అక్కడి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక రకమైన వేదన, కన్నీరు నాకు అనిపించింది. కానీ అద్భుతమైన పరిశుద్ధాత్మ యందలి ఆదరణ కూడా నేను అంతే అనుభవించాను. ఓకే. ఈరోజు కూడా సేవలో బయట నుంచి ఎన్నో రకాల వ్యతిరేకతలు నేను అనుభవిస్తున్నాను. క్రైస్తవుల నుంచి కూడా కొన్నిసార్లు వ్యతిరేకత అనుభవిస్తున్నాను. ఎందుకంటే కొందరు అర్థం చేసుకోకపోవచ్చు, కొంతమంది సేవకులు అర్థం చేసుకోకపోవచ్చు. శ్రమలు ఎట్నుంచి వచ్చినా, ఇబ్బందులు ఎట్నుంచి వచ్చినా ఇప్పుడు నేను ఎటువైపు నేను చూడట్లేదు. విశ్వాసాన్ని కర్త కొనసాగించువాడిన యేసు వైపు చూడటం వల్ల నా కష్టాలు కష్టాలుగా లేవు, నా బాధలు బాధలుగా లేవు. వాటన్నిటిలో కూడా మరింత సమీపంగా నేను ప్రభు దగ్గరికి నేను రాగలుగుతూ ఉన్నాను. మరింత ఆత్మలో ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాను. మరింత అభిషేకాన్ని నేను పొందుకోగలుగుతున్నాను. ఏ చిన్న పాపమున్నా దేవునితో ఉన్న సహవాసం కట్ అయిపోయింది. ఆ పాపాన్ని తిరిగి ఒప్పుకొని సరి చేసుకున్నప్పుడు మాత్రమే, పాపం మాత్రమే క్రీస్తు నుండి వేరు చేస్తుంది. ఇంకెవరు మనల్ని వేరు చేయలేదు. అదే నేను రహస్యాన్ని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి, అమూల్యమైనటువంటి మాటలు, అదేవిధంగా మీ యొక్క ఆత్మీయ జీవితంలో నుండి మీరు ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళు ఎన్నో ప్రజలకు తెలియపరచడానికి మీరు ముందుకు వచ్చారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు రానున్న రోజుల్లో మరింత ఎక్కువ పరిచర్యలో బలపడుతూ అనేక మందిని నూతన మార్గంలో నడిపించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నాకు అవకాశం ఇచ్చిన ఈ సియోన్ గాస్పల్ టీవీ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను.